ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. రండి దేవుని బిడ్డలారా, హైదరాబాద్లో సామరస్యంగ ఫెలోషిప్గా కూడుకున్న వారికి, అలాగనే వరంగల్లో వచ్చిన సంఘ బిడ్డలందరికీ పేరు పేరున ఈ లైవ్ చూస్తున్న వారు, చూడబోతున్న వారందరికీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, రండి. ప్రకటన 14వ అధ్యాయము ప్రకటన 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యము మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని దీవించునుగాక. ఓకే, ప్రార్థనకు ఏకీభవిద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈ దినములో మమ్మల్ని ప్రేమించి నీ పాద సన్నిధిలో మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి వందనాలు. విడవక మరవక నీ కృప మా పైన హెచ్చుగా చేస్తూ, ఇదిగో ప్రభు ప్రతి ఆదివారం మమ్మల్ని నడిపించినందుకు వందనాలయ్యా. ఎందుకంటే ప్రభు నీ సముఖములో నీతిమంతులుగా స్థిరపరచబడిన అనుగ్రహం పొందుకుంటాం. నీ సముఖములో ప్రభు నీ కృపలో స్థిరపరిచే అనుగ్రహం పొందుకుంటాం. నీ సముఖములో ఎందుకో ప్రభు భక్తులుగా నీ దృష్టికి విలువగా ఉండేటట్లుగా మమ్మలను గొప్పగా చేయటానికి సమకూరుస్తున్న విధానం బట్టి వందనాలు. ఎందుకనగా మాలో ఉన్న అయా అవలక్షణాలు, ఎందుకు ప్రభు అయా నీ వాక్యానికి విరుద్ధంగా వైరుద్ధంగా ఉన్న ప్రతి ఆలోచన, మాటలు, క్రియలన్నిటినీ సంస్కరించే విధంగా నడిపిస్తున్నందుకు వందనాలు అయ్యా. నువ్వు ఇచ్చిన రక్షణ అది కొనసాగించబడే విధంగా, మేము ఎత్తబడే విధంగా, నీ నామములో ప్రభు స్తోత్రము తండ్రి, మేము మా పరుగు తుదముట్టించే విధంగా, కడముట్టించే విధంగా ప్రభు స్తోత్రం తండ్రి. మా పోరాట యాత్రలో ప్రభు ఎలాంటి సతికిలబడకుండా ఆ పరంపరలో ప్రభు స్తోత్రం తండ్రి, రక్త ప్రోక్షణలో మేమందరము తండ్రి ప్రభు ఈ లోకాన్ని, లోక ఆశలను, ఇచ్చలను, శరీర కోరికలను జయించే విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. ఈ క్రమంలోని ప్రభు స్తోత్రం నడిపించాం. ఈ వారములో జరుగుతున్నటువంటి మా యొక్క ప్రభు పోరాటంలో, మా యొక్క ప్రభు స్తోత్ర యాత్రలో ప్రభు ఉన్నటువంటి ఆ సతకిలబడిన పరిస్థితులన్నింటినీ విడుదల పొందేటకు నీ స్వరము ద్వారా మమ్మల్ని చక్కబరచుటకు చెవియోగ్య విధంగా ప్రభు అయ్యా గ్రహించేటట్లుగా ప్రభు నీ పరిశుద్ధాత్మ చేత ఆవరింపజేయమని అయ్యా మమ్మల్ని స్వాధీనపరుచుకొని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రక్త ప్రోక్షణ కిందికి ప్రభు అందరము తన్ని మా అంతరంగము తన ప్రక్షాళన అయ్యే విధంగా, నీతిమంతులుగా ప్రభువా నీ కటాక్షం పొందే విధంగా, నీ నామములో ప్రభువా ధరించుకునే విధంగా నడిపించుటకే మాతో మాట్లాడుటకు నడిపించామని నమ్ముచున్నామయ్యా. మా శరీర ప్రాణమాత్మనిగా అప్పచెబుతూ నీ సేవకుని నీ సిలువను మరుగుపరుచుకొని తను ముందుగా నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి ప్రభు అభిషేకించి ప్రభు నీ సిలువ చెట్టు మరుగుపరుచుకొని నీ సాధనముగా నాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడిన స్వరము నీదని చెప్పి ప్రభు అందరూ నమ్మి ప్రభు నీ వాక్యానికి అప్పచెప్పుకునే విధంగా, నీ వాక్యానికి నీ కృపకు అప్పచెప్పుకునే విధంగా కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభు దీనికి భిన్నంగా ఉన్న ఆలోచన కానీ, ప్రభు అవిధేయత కానీ, ప్రతి విధమైన వ్యతిరేకమైన మనస్తత్వం కానీ ఏ స్నామంలో దోషజేయబడుగాక. ప్రభు నీ కృప నిరంతరం మా పైన ఉండునుగాక. నీ వాక్యం చేత మమ్మల్ని నీతిమంతులుగా అయా మరింతగా నీకు చేరువయ్యే విధంగా మమ్మల్ని గొప్పగా సంధిస్తావని నమ్ముచ్చు. నీకే ఘనతమై ప్రభలు ఆపాదిస్తూ ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వరంగల్లో ఉన్న సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క సహవాసంలో కూడున్న బిడ్డలారా, హైదరాబాద్లో సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్లో కూర్చున్న బిడ్డలారా, ఇది చూస్తున్న వారు, చూడబోతున్న వారు అందరికీ దైవ వర్తమానం సరైన రీతిగా వినిపించుకున్నట్టుకు శ్రద్ధ కలిగి పరిశుద్ధాత్మ దేవుడికి అప్పజెప్పుకుందాం. ఆయన కృపను బట్టి మరింతగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీతిమంతులుగా స్థిరపరచుటకు
పొందుకుందాం, అనుగ్రహం పొందుకుందాం. ప్రభు మనందరినీ అట్టి విధంగా మనం దీవించునుగాక. ఓకే, ఇక్కడ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి, అంటే ఎప్పటి నుండి? ప్రభు వచ్చిన దినము. ఎప్పుడొచ్చిన ప్రభు దినము? ప్రభు అంటే శరీరధారిగా అవతరించి ఆయన మరణించి ఆ మరణాన్ని జయించిన తర్వాత ఆయన మేఘారుడిగా వెళ్ళిన ఆ సువార్త ఎవరైతే వింటారో, ఆ విన్నవారు, విశ్వసించిన వారు ప్రభువులో నిద్రించిన వారు. అప్పటి నుండి రాయబడే ఈ గ్రంథం, ఈ వాక్యం, అప్పుడు నుండి ప్రభువులో నిద్రించిన వారు లేకపోతే చనిపోయిన వారు, దేవుడు ఏమంటారు? తన ప్రయాసాన్ని మాని విశ్రాంతి కొరకు విశ్రమించుటకు నా దగ్గరికి వస్తున్నారు, వెళ్తున్నారు, ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక విశ్రాంతి పొందుదురు అంటున్నాడు. విశ్రమించుటకే మనల్ని దేవుడు నడిపించాడండి. మనము గాయగత్తరగా మనం ప్రవర్తిస్తున్నాం. ఎందుకంటే దుష్టుడు అయిన సాతాను మనల్ని ఏం చేస్తున్నాడు? ఒక అద్దరి లేకుండా, గురి గమ్యం లేకుండా మనల్ని ఆగమాగము జగన్నాథముగా ఏం చేస్తున్నాడు? కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. బ్రతుకులో అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఇక్కడ వివిధ అనవసరమైన ఆశలు రేకెత్తించి, అనవసరమైనటువంటి ప్రలోభాలలో పడేసి, మన దురాశలు పడేసి మనల్ని వాడు ఏం చేస్తున్నాడో దేవుడి సన్నిధికి చేరకుండా చేస్తున్నాడు. అందుకోసమే దేవుని వాక్యం ఉంది, ప్రయాసపడి భారం మోసుకపోచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతి కొరకు వస్తున్నాం. ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రభువు నమ్ముకున్న వారికి వారి అంతరంగంలో విశ్రాంతి కలగజేస్తాడు. పర్మనెంట్గా ప్రభు సమ్ముఖంలో మనం మరణించినప్పుడు, మన యాత్ర ముగించినప్పుడు, మన పోరాటము కడముట్టించే వరకు మనం కొనసాగుతున్న పరంపరలో మనకు విశ్రాంతి పొందుటకు మన ప్రభు నమ్ముకున్నాం. ప్రభులో నిద్రించిన వారు అందరూ కాదండి. మిగతా వాళ్ళు ప్రభు నమ్మని వారికి మాత్రము ఈ లోకములో శ్రమ, బాధ, వేదన, రంది, పోరాటాలు, ఇబ్బందులు అన్నీ వాళ్ళు ఆ దాంట్లోనే, పోరాటంలోనే, ఇబ్బందుల్లోనే, విసుగులోనే, శ్రమల్లోనే, ఇబ్బందుల్లోనే, సమస్యలను చనిపోతే వాళ్ళకు పెనము నుండి పొయ్యిలబడ్డట్టు అవుతుంది. పెనం మీదనే వేడి. ఆ పెనము నుండి మాకు ఇక చనిపోతున్నా మాకు సమస్య, ఈ వేడి, ఈ శ్రమ, ఈ వేదన, ఈ బాధలు పోతాయేమో అని చెప్పి చాలామంది ఆత్మహత్యలు, లేకపోతే సహజంగా మరణం కోరుకుంటారు. టాబ్లెట్స్ వేసుకోనో, లేకపోతే మందు దాగో ఆత్మహత్యలు, లేకపోతే ఫ్యాన్ వేసుకోనో, లేకపోతే అఘాత్యాలు, జీవితంలో అంటే విసుగు చెంది చచ్చిపోతానని రోజు సాగు కోరుకుంటున్నారు. ఏదో ఒక రూపంలో వచ్చి కబలిస్తుంది మరణము వాళ్ళను ఆవరిస్తుంది. వాళ్ళు చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళ మొత్తం కష్టము, నష్టము, ఇబ్బందులు అన్నీ పోతాయి అనేది కాదు. పెనము నుంచి లేడిపోతున్నారు, సరాసరిగా పొయ్యిలో పడతారు. పొయ్యిలో అగ్ని, పొయ్యి ఏంటిది? అగ్ని. అట్లా అవుతారు ప్రభు వెలుపలో ఉంటే. హల్లెలూయా. అందుకోసం నాకు వేరుగా మీకు ఫలము రాదు, మీరు ఆశించేది సమాధానము, నెమ్మది, క్షేమము రాదంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ జగం అంటే ఈ లోకములో, ఈ జగత్తులో, లేకపోతే ఈ లోకములో ఎందుకు సమస్య వచ్చింది అంటే సాతాను, దైవ విరోధైన సాతాను, దయ్యము దేవుని సంతానం మీద, దేవుని మీద కోపం, దేవునితో ఎదుర్కోలేడు వాడు, దేవునికి ఢీకొట్టలేడు, ఆయన చూపుతోనే చంపబడుతాడు వాడు. అయితే వాడు ఒకడు సవాల్ విసిరేసాడనమాట, నువ్వు బలవంతుడవయ్యా, నువ్వే సృష్టికర్తవు, దానిలో అనుమానమే లేదు, నువ్వు సృష్టికర్తవు, నువ్వు బలవంతుడవు, సర్వాధికారివి, నీకు అసాధ్యం అంటూ ఏది లేదని మనకడ ముందే వాడు చెప్తాడు. సాతాన్ తెలుసా? సాతానుకు బాగా బైబిల్ తెలుసు. వానికి దానియేలు కంటే జ్ఞానవంతుడు వాడు.
మనకు బైబిల్ ఏ టు జెడ్ తెలుసు, కానీ వక్రీస్తాడనమాట. అంటే మొత్తం కింద మీద చేస్తాడనమాట. వాక్యం క్రమం వానికి తెలియ చేత కాదు, ఎందుకంటే అక్రమం కలిగిన వాడు కనుక వాడు అందుకోసమే వాడికి నశించే నాశనాధికారిగా అయిపోయాడు వాడు. అయితే దేవుడికి సవాలు ఇసిరాడనమాట. ఏది? నువ్వు బలవంతుడు, నువ్వు సర్వాధికారివి, నువ్వు సృష్టికర్తవు, నువ్వు పరిశుద్ధుడు, మేము ఎరుగుదుము, నేను ఎరుగుదును, కానీ నువ్వు ఎట్లాగో నువ్వు బలవంతుడు కానీ నువ్వు ఇష్టానుసారంగా చేస్తావా? ఏదో ఒకసారి నీతి న్యాయములు అంటున్నావు కదా, అదే నువ్వు విసిరై ఎంతమంది న్యాయంగా ఎంతమంది నీతిమంతులుగా ఉంటారు నేను చూస్తాను. నీ మాట ఎదురిస్తేనే కదా నాకు ఇలాంటి దుస్థితి తీసుకొచ్చావు. నీ మాటలో న్యాయం ఉంది, సత్యం ఉంది, ప్రేమ ఉంది, అవన్నీ అంటున్నావు కదా. ప్రేమ ఏమో కానీ సత్యము న్యాయము అనే విధానము నువ్వు అంటున్నావు కదా. సో ఏదో ఒక చోట చూపెట్టి, ఎవరైనా నీ నుండి ఫలితం పొందుకుంటేనే నేను గొప్పగా సేవిస్తారు, ఫలితం లేకుండా ఏం సేవిస్తారు అని ఒక సవాలు విసిరేసాడు అనమాట. అప్పుడు దేవుడికి రోషం వచ్చి, అరే నేను ఉన్నతగా నిలబెట్టాను, ఉన్నతగా విశ్వములో నిలబెట్టాను, కానీ ఆ స్థితి నువ్వు సాటిస్ఫాక్షన్ కాకుండా నా స్థితిని కోరుకుంటున్నావు, నాకంటే ఎక్కువగా హెచ్చించుకునే విధంగా చేస్తున్నావు, నా మాటకు విలువ లేకుండా, నా మాటలో గొప్పతనము లేకుండా బలహీనం చేస్తున్నావు, యార్థకం చేస్తున్నావు. అయితే ఇదిగో సవాల్, నీకంటే తక్కువగా బలహీనంగా ఉన్నవాడిని సృష్టించి నిన్ను తలదన్నే విధంగా చేస్తాను, నిన్ను తలదన్నే విధంగా చేస్తాను. ఇది మంచిగా వినండి. అందుకోసం మొదటి మానవుని దేవుడు తన రూపంలో తన పోలికలో సృష్టించిన మానవునికి తనకు సాటిన సహాయకురాలుగా ఆదామును చేసిన ఆ కలయికతో అనుబంధముతో దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. నీవు ఆస్వాదించి నువ్వు ఫలించి విస్తరించి ఈ భూమిని లోబర్చుకొని ఆస్వాదించాడు దేవుడు. ఆశీర్వాదము మేము నాకు రావాల్సినది ఆశీర్వాదం వాళ్ళకి ఇస్తావా? ఎట్లా? నీ నీతిలో, నీ న్యాయములో, నీ ధర్మంలో, నీ ప్రేమలో ఎట్లా ఉంటుందని చెప్పి వీడు శోధించడం మొదలుపెట్టాడు అన్నమాట. అయితే దేవుడు ముందే చెప్పాడు, నా మాటలోనే నీకు ఆశీర్వాదం, నా మాట వినుకుంటూ ఈ భూమండలాన్ని పరిపాలించు, ఈ లోకాన్ని పరిపాలించు, నీకు అన్నిటికీ నీకు అన్ని అంటే జీవరాశులను, చెట్ల ఫలాలను, నీ ప్రకృతిని, ఈ మొత్తము లోకము నీ పాదాక్రాంత చేస్తున్నాను అని తన పిల్లలకు చెప్పాడనమాట. నా మాట వినుకుంటూనే నువ్వు జీవిస్తే ఇవన్నీ నువ్వు స్వాధీనం చేసుకుంటావు, అన్నీ పరిపాలించగలుగుతావు. అయితే ఈ ఆదంబములకు నాకంటే ఎక్కువగా, అంటే సాతాను అనుకుంటున్నాడు, నాకంటే ఎక్కువగా వీళ్ళకు ఈ జీవరాశులు, మృగములు, ఈ ఫలాలన్నీ ఆయన మాట ప్రకృతి మీద, పంచభూతాల మీద అధికారం ఉంది ఇతడికి. దేవుడి మాట ఇన్ని రోజులు తిరిగే ఉండదు ఆదమవులకు అని చెప్పి వీళ్ళని మిస్గైడ్ చేయాలని, వాళ్ళని తప్పించే విధంగా దేవుడి మాట వినకుండా చేద్దాం, అద్దన్న పని చేపిద్దాం వీళ్ళను అని చెప్పి వాడు మోసగాడు మాయ మాటల చేత మోసగించే విధంగా వాడు ప్రశ్నతో ఎంటర్ అవుతాడు ఆదామవల. ఆ ఏదైనా తోట వెలపల నుంచేలే మాటల చేత వాళ్ళను తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళను ఫస్ట్ ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణలో ఇన్ని సంవత్సరం దేవుని మాట విన్న అటువంటి ఆదమవ్వలు వారి మాటకు ఆకర్షపడ్డారు, వారి మాటకు లోబడ్డారు. అయితే ఆదాము లోబడలేదు, ఆదాము నుంచి తీయబడినటువంటి అవ్వ లోబడి నేను తిన్నాను, నువ్వు కూడా తినకపోతే మరి నా మీద ప్రేమ ఉన్నది అని సతాయించినప్పుడు, సాధించినప్పుడు ఆయన ఆ మాట లోబడి ఏం చేశాడు? భార్య మాటతో లోబడ్డాడు, తిన్నాడు. ఇద్దరు దేవునికి అవిధేయత అయిపోయారు. అయినా పర్వాలేదు, దేవునికి తెలియదా మరి ఇవన్నీ? వాడిని ఎందుకు రాణిస్తాడు అంటే, పర్ఫెక్ట్ ఉంటే వీడు పర్ఫెక్ట్గా చేశాడు కదా వీడిని. దేవుడు పర్ఫెక్ట్ వ్యక్తిత్వంగా ఎవరిని చేశాడు? సాతాన్ని చేశాడు కదా. అప్పుడు లూసిఫర్ కదా దూతగా, కెరబుల్లో ప్రధాన అన్ని కెరబుల యొక్క జాతులో, అంటే దూతల్లో గొప్ప ఉన్నతమైనటువంటి
వర్గము ఉన్నటువంటి దూత సమూహము కెరూబులు. ఆ కెరూబులో ప్రధాన దూత అన్నమాట వీడు. ఎవరు? లూసిఫర్. పర్ఫెక్ట్గా చేశాడనమాట. అంటే పర్ఫెక్ట్ అంటే ఏంటిది? శ్రేష్టమైన ఈవులతో, శ్రేష్టమైన లోహముతో, బంగారు మాణిక్యములు చేత సృష్టింపబడ్డాడనమాట. శ్రేష్టంగా దగదగ మెరుస్తాడనమాట. అంత గొప్పగా అతడు తన స్వరూపము చూసి దేవునికి విధేయతగా యథార్థంగా సేవ చేస్తూ వానికి ఒక పాడు ఆలోచన వచ్చింది. దురాశ పుట్టింది. దుర్బుద్ధి, దురాశ దుఃఖానికి చేటు. అట్లా అయిపోయింది తన జీవితం. దేవుని కంటే ఎక్కువగా ఊహించుకోవడం అనమాట. తన పర్ఫెక్ట్నెస్ చూసి ఇంకే నాకంటే దేవుడు ఏం గొప్పతనం అని చెప్పి తన జ్ఞానాన్ని బట్టి, తన సౌందర్యాన్ని బట్టి, తన యొక్క ఐశ్వర్యాన్ని బట్టి గర్వము, అహంకారం వచ్చేసింది. కాబట్టి ఈ అహంకారం మానవ జాతికి ఉండకుండా ఉండటానికి ఏం చేసి తెలుసా? బలహీనమైన మట్టి ఘట్టముతో తయారు చేసి ఆ బలవంతుడు ఏదైతే విసిరి పడ్డాడో తనకున్న ప్రత్యేకతను బట్టి దాన్ని తలదన్నే విధంగా వీళ్ళని తయారు చేయాలని, వీళ్ళని బలహీనతలుగా చేయాలి. కాబట్టి మట్టి ఘటాలతో తయారు చేయబడ్డ మానవుడు తొందరగా మిస్గైడ్ అయిపోయాడు. అయినా దేవుడి యొక్క ప్రణాళిక ఉందన్నమాట. ఇట్లా చేస్తే ఇలా వీడి కాట కలుపుతాడు, వీళ్ళను తప్పుదారి పట్టిస్తాడు, వీళ్ళను ఆగమాగం చేస్తాడు. ఎందుకంటే దేవుడు కావాలంటే వాడు వస్తాడా? దేవుడు బుద్ధి చెప్పాడు, పిల్లలకు బుద్ధి చెప్పి నువ్వే వాళ్ళని తన్నాలి అంటే ఆదిలోనే బలహీనమైపోయారు ఆదమ్మామని. అయినా పర్వాలేదు, దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. నేనే మానవుడిగా అవతరించంటే నా కుమారుడే, నా జనదైక కుమారుడు, నా స్వరమైన, నా వాక్యమైన వ్యక్తి ఆయన శరీరధారిగా అవతరించి మానవ కోటికున్న ఆ యొక్క అవిధేయత వల్ల వచ్చిన పాపము, శాపము మూటగట్టి నా మీద, తన కుమారుడి మీద వేసి బలియాగంగా పరిహరిస్తాను, విడుదల ఇస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకు దేవుడు అయినా పర్వాలేదు. ఎప్పుడు కానీ హీరో పొజిషన్గా ఉన్నవారు, హీరో వ్యక్తిత్వం ఉన్నవారు మొత్తం ఆడు విలన్ వచ్చి మొత్తం డ్యామేజ్ చేసినా ఏం ఫరక్ పడదు. బట్ లాస్ట్కి హీరో వస్తే ఏమవుతుంది? డ్యామేజ్, కథ అడ్డం తిరుగుతుంది. అవునా కదా? అప్పటిదాకా ఖతర్నాక్ చేసినటువంటి విలను హీరో ఎంటర్ అయిన తర్వాత వాని యొక్క కథం అంటే వాని పని అంతా ధ్వంసం అయిపోతుంది. అట్లా అన్నమాట. ఇప్పుడు ఈ చూస్తున్న సినిమాలన్నీ హీరోయిజం అంతా దేవుడు, విలనిజం అంతా సాతాన్. అది ఓవర్గా చూపిస్తారు అనుకో, అది వేరే విషయము, మనుషులు కదా. బట్ దేవునికి మారణాయుధాలు అవసరం లేదు, కంటి చూపుతోనే మటాష్. హల్లెలూయా. చూడు, వేరే హీరో ఎప్పుడు కానీ ఎన్ని దెబ్బలు తిని ఎన్ని చూసినా వాడు విలను డామేజ్ చేసినట్టు చేయడు. మంచితనానికి, న్యాయానికి, ధర్మానికి, నీతికి, పరిశుద్ధతకు, క్రమానికి కట్టుబడి ప్రయాసపడతా ఉంటాడు. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత డ్యామేజ్ అయినా లాస్ట్కి మంచితనమే గెలిచినట్టుగా మంచి దేవుడు గెలుస్తాడు. ఆ చెడ్డ దేవుడైన సాతాను డెమాలిష్ అయిపోతాడు, కొలాప్స్ అవుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన దేవుడు ఎప్పుడో ఆయన కొలాప్స్ చేసే విధానం ఉన్నది. కానీ వీడు ఏమంటాడు? న్యాయానికే, ధర్మానికి ఒకసారి వాళ్ళ ఎట్లా నీ నడిపింపు ఎలాగ న్యాయం ఉంటుందో ఎలాగా అని సవాల్ చేశాడు కదా. ఆ సవాల్ జయించడానికి మనుషులనే తన వ్యక్తిత్వంలో బలపరుస్తూ, స్థిరపరుస్తూ వాని పైన సాతాను కార్యాలు, వాని అభిప్రాయాల మీద, ఆలోచన మీద జయింపజేసే విధంగా మానవుణ్ణి తయారు చేస్తున్నాడు తన సహవాసం ద్వారా. అలా చెప్పండి, హల్లెలూయా. వాడు ఏం చేస్తున్నాడు? దేవుడు, ఒకే దేవుడు సృష్టికర్తకు బదులుగా సృష్టమునంతా మొక్కే విధంగా ప్రేరేపిస్తున్నాడు. ఏనుగును, కుక్కను, నక్కను, పులిని, సింహాన్ని, జీవరాశులను, చెట్లను, పువ్వులను, అన్నిట్లను
మరి క్రిమి కీటకాలు అన్ని పూజించే విధంగా దేవుడికి చెందవలసిన మహిమ ఘనత ప్రభావాలు ఈ సృష్టానికి పోయే విధంగా. అందుకోసం మనుషులకు తెలుస్తలేదనమాట. సృష్టికర్తకు బదులుగా సృష్టమును అక్షయ దేవునికి క్షయగా మారుస్తున్నారు. ఆయన ప్రతిభను క్షయగా మార్చుతాను ఇష్టానుసారంగా తన తోచిన విధంగా. మరి కులాల పేరిట మతాల పేరిట నిజదేవుని వైపు చేరకుండా దాంట్లో కులమని కట్టడలో మతమనే నిర్బంధములో వివిధ రూపాల్లో దేవతలుగా చేసుకుంటూ మానవ జాతి కల్లోలంగా మారిపోతుంది. భయంకరమైన వినాశనానికి, ఈ వినాశనం నుంచి విడిపించటానికే యేసయ్య మధ్య పురములో వచ్చాడు. హల్లెలూయా. మధ్య ధర సముద్రము తీరమున జెరూషలేములో అనగా ఇజ్రాయెల్ దేశంలో జెరూషలేము బెత్లెహేము అనే గ్రామంలో ఒక కన్య గర్భములో జన్మించి ఆయన మానవ జాతి పట్టి పిడుస్తున్నటువంటి అవిధేయత కలిగిన ఆ పాపం, ఆ శాపం తొలగించుటకు యజ్ఞముగా గావించాడు. ఆయన యొక్క మరణం గెలిచిన తత్వములో ఎవరైతే ఆ యేసునామములో మరణించాడు. ఎందుకు మరణించాడు? మానవాళి యొక్క పాపశాపం ఎట్లొచ్చింది? దేవుని మాటలో జీవముంది, దేవుని మాటలో నీతి ఉంది, దేవుని మాటలో ఏముంది? పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత కోల్పోయే విధంగా సాతాను పడిపోయేనే. సాతాను దేవునికి సృష్టికర్తకు తిరుగుబాటు చేసిన వాని మాట విని మరణం తీసుకొచ్చుకున్నాడు. సాతాను మాటలు ఏముంది? మరణం ఉంది, దుర్నీతి ఉంది, దుర్మార్గత ఉంది, అపవిత్రత ఉంది, అశుద్ధత ఉంది, నాశనం ఉంది, నిత్య నాశనం. దేవుని మాటలో నిత్య జీవం ఉంది. ఇవే లోకములో సంఘర్షణ. నిత్య జీవమా, మరణమా, నాశనమా, రెండు సంఘర్షణ జరుగుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నిత్య జీవము ఉండటకు దేవుడు ఎదుగో ఛాయగా ధర్మశాస్త్రం మనకు తెలియజేసిన ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా వివిధ మతాలుగా విడిపోయాయి. అందుకోసమే చాలా అన్ని మత ధర్మాల్లో కాస్త కూస్తో ప్రత్యక్షణ పరోక్షణ కలుస్తాయి. హిందూ ధర్మము కానీ, బౌద్ధ ధర్మం కానీ, ఇస్లాం ధర్మం కానీ, యూదా ధర్మము కానీ, క్రైస్తవ ధర్మం కానీ కాస్త కూస్తో ధర్మము కలుస్తుంది. హల్లెలూయా. దేవుని నుంచిలే అది వెడలిపోయి సాతాను తన అనుకూలంగా చేసుకొని మానవుల జాతిని అతలాకుతలం చేస్తున్నాడు వాడు. అందుకొరకు పరలోకంలో ఒక దూత ఈ యోహాను భక్తుడు ఉన్నాడే, ప్రియమైన శిష్యుడైన యోహాను, ఆయన పద్మాసు దీవిలో సువార్త చెప్తున్న పద్మాసు దీవులో ఆయన బంధించాడు. అప్పుడు నరులు లేనిటువంటి, సంచారము లేనటువంటి నిర్జీవమైన ప్రాంతంలో అతను బంధిస్తే ఇప్పుడు సువార్త చెప్పుకోయ్యా, చెట్లకు పుట్లకు జీవరాశులకు సర్పాలకు చెప్పుకో అని చెప్పి ఒక దీపం అంటే ఏంటిది? చుట్టూరుగా సముద్రం ఉంటుంది, అక్కడ మనుషులు ఎవరు ఉండరు, అన్ని క్రిమి కీటకాలు అంటే మరణకరమైనటువంటి జీవరాశులు అక్కడ ఉంటాయి. వాళ్ళ మధ్యలో వేసుకో, వాటిని కుట్టిపించుకుంటావు, వాటికి సువార్త చెప్తావు, ఏం చేస్తావు అని చెప్పి అక్కడ ఇస్తే ప్రభు దినమందు ఆయన దర్శనం పొందాడు. ఇది ప్రకటన గ్రంథం అందుకోసం వచ్చింది. ప్రభు దినం వచ్చిందంటే ఆదివారం వచ్చింది, ప్రార్థన లేదు, రొట్టె విరుచుడు లేదు, సాహసం లేదు, దేవుని యొక్క బోధ లేదు. అప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ఆయన పరిశుద్ధాత్మ చేత ఆయన ఆత్మ కొనిపోబడ్డది. ఆయన మొత్తం కొనిపోబడ్డాడు మహిమ లోకములో, పరలోకం. ఆ సమయములో ఈ దర్శనము, ఆ ప్రవచనంగా అక్కడ చూసినవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో మనకు తెలియజేశాడు. హల్లెలూయా. అంతటా ఇప్పటి నుండి అంటే ప్రభువునందు మృత్యు పొందిన మృతులు ధన్యులన్నమాట. ప్రభువులో నిద్రించిన వారు ధన్యులండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుల మరణము గొప్ప విలువగలది, దేవుని భక్తుల మరణము యెహోవాకు గొప్ప విలువగలది. 116వ కీర్తన 15వ వచనం చూడండి. నూట 16వ కీర్తన 15వ వచనం చూడండి ఒకసారి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి
విలువగలది. ఎందుకు విలువగట్టి తన రక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాప బంధకాలు ఉన్నటువంటి మానవ జాతిని క్రీస్తు ద్వారా వాళ్ళు విడిపించుటకు యేసు ప్రభు వచ్చాడు కదా భూమి మీద. ఆయన మరణము, ఆయన జీవము ఎవరైతే కోరుకుంటారో ఆ మరణము నా కోసమే మరణించాడు, నా పాప శాపం భరించి సహించి వహించటానికి. ఆయన నీతిమంతుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక మరణం గెలిచి లేచాడు. ఆయన నమ్ముకుంటే నిత్య జీవం పొందుకుంటాను. ఆ నిత్య జీవం పొందుకున్నవారు, ఆయన యందు విశ్వాసం ఉన్నవారు, యేసయ్య ప్రభువుగా రక్షకుడుగా నువ్వు హృదయంతో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీతి కలుగున్నట్లుగా నీకు రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుంది? నీతి కలుగున్నట్లుగా రక్షణ కలుగుతుంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం, 10 చూడండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఇది అన్నమాట యేసయ్య నమ్ముకోవడం అంటే. నీకోసం ప్రాణం పెట్టిన వ్యక్తి, నీ పాపశాపాన్ని బాపటానికి నీకు బదులుగా మరణించాడు. నీకు దురవస్థ నరక కోపం నుంచి కాపాడుటకు ఆయనే మరణించాడన్నమాట. నీ తత్వాన్ని బట్టి, నీ పాపశాపం, నీ అవిధేయతను బట్టి వచ్చిన జీతము పాపము. పాపానికి వచ్చు రిజల్ట్ ఏంటి చెప్పండి? మరణం అన్నమాట. అవిధేయత వల్ల పాపం వచ్చింది, పాపం వల్ల మరణం, మరణం వల్ల నిత్య నాశనము. శరీరానికి మరణం ఉంటుంది కానీ ప్రాణాత్మకు మరణము లేకుండా నిన్ను విడిపించుటకు ఆయన నీకు బదులుగా మరణించి సజ్జుడుగా మృత్యుంజయుడిగా లేచాడు కనుక ప్రభువు నమ్ముకున్నవారు నీతిమంతులు. నోటితో ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ కలిగింది, హృదయంలో విశ్వసించినప్పుడు నీకేమో కలిగింది? నీతి కలిగింది. అదే నీతిమంతులు. యేసయ్య నమ్మినవారు నీతి. అబ్రహాము దేవుడు నమ్మెను, దేవుని చేత నీతిమంతుడిగా నీతిగా ఎంచబడ్డాడు. యేసు ప్రభువు నమ్మిన వారందరూ నీతిమంతులుగా ఎంచబడతారు. ఆ నీతిమంతులుగా ఎంచబడిన వాళ్ళు ఆయన భక్తులు అన్నమాట. అందుకోసం భక్తుల మరణము యెహోవాకు విలువగలది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో ఏమంటారు? అసలు ఈ లోకంలో అనుకుంటారు క్రైస్తవులు కొట్టిన తిట్టిన ఏ ఉండదు, వాళ్ళ దిక్కున్నవాడు చెప్పకపో, వాళ్ళ కుక్క బతుకు అన్నట్టు అనుకుంటారు. వాళ్ళదే కుక్క బతుకుని కొట్టిన తిట్టిన చంపేసిన దిక్కు అడగటోళ్ళు ఎవరు లేరు అంటారు. కానీ దేవుని దృష్టిలో మనము ఇప్పుడు లాజరును ధనవంతుడు చూడండి, ఇద్దరు చనిపోయారు వారి కాలంలో కదా, వరుసలో. బ్రతికున్నప్పుడు ధనవంతుడు తిన్నాడు, తాగాడు, చాలా సుఖం అనుభవించాడు. తన ధనాన్ని బట్టి చాలామంది ఆయనకు అభిమానం, ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు. అతను కూడా దేవుడికి తెలుసు. ఇప్పుడు యేసుప్రభు తెలియని వాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? ధనవంతులు కానీ, వివిధ కులంలో ఉన్నవారు కానీ, పెద్దగా చిన్నగా ఉన్నవారు కానీ, పెద్ద ధనవంతులు, చిన్న ధనవంతులు, అంటే పేదవారు కానీ, ధనవంతులు కానీ, అందరికి తెలియదండి యేసుప్రభు తెలియని వాళ్ళు ఉన్నారా? తెలుసు కదా, తెలుసు. ఈ ధనవంతుడు కూడా తెలుసు, కానీ నమ్మలే. ధనాన్ని బట్టి బాగా సుఖించాడు, బాగా వ్యతిరేకంగా ప్రవర్తించాడు. కానీ చనిపోతే ఎడిగిపోయింది తెలుసా? కానీ ఆయన చనిపోయినప్పుడు ఆయన యాత్ర, చివరి వీడుకోల యాత్ర, ఆయనను శ్రద్ధాంజలి ఘటించడానికి వస్తారు కదా, ఊరంతా కదిలింది. ఊరంతా అరే ధర్మగల వ్యక్తి అంటే ధనవంతుడు కదా, కాస్త కోస్త డబ్బు ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని బట్టి, తన పలుకుబడిని బట్టి, తన యొక్క శ్రీమంతుని బట్టి ఊరంతా కదిలింది అన్నమాట. కదలిందా? కదలలే. ధనవంతులు కదలరా? ఊరంతా, పట్టణమంతా కదులుతారు. ఎంత గది కదా చూడు, అంతమంది వచ్చి ఆయన చావు వీడుకోలు చివరిగా శ్మశానం దాకా కట్టె కాలే విధంగా, లేకపోతే బొంద పెట్టే వరకు, సమాధి చేసే వరకు యాత్ర చేస్తే ఎంత అబ్బా గిట్లు ఉండాలి. రేపు నేను చనిపోతే కూడా ఇంత బలగం రావాలి. నా కులం, నా తలం, నా బలగం, నా వంశం కదా అనుకుంటావా? అనుకో. కానీ అందరు ధనవంతుడి చావే కోరుకుంటారు అందరు. అంటే అంతమంది రావాలి. కానీ లాజరు ఉన్నాడే,
కురుపులు కలిగిన వ్యక్తి, చాలా భయంకరమైన వ్యాధిగా ఉన్న వ్యక్తి, కానీ దేవుని యొక్క భయభక్తులు కలిగిన వ్యక్తి. హలో, భక్తి గల్లవాడు. తన కురుపులు కుక్కలు నాకుతున్నాయి, అంత దరిద్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. కానీ ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు, ప్రభువుని సేవించాడు, తన శ్రమను బట్టి, తన వ్యాధిని బట్టి, తనకు వేదన బట్టి. బట్ ఆయన చనిపోతే అబ్బా, దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి, యెహోవా భక్తులు, ఆ భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువైనది కాబట్టి దేవదూతలైన ఆహ్వానించారు పరదేశిలో. వెల్కమ్ మై డియర్ లాజర్, నీ ప్రయాసము మాని విశ్రాంతి కొరకు విశ్వాలకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మును అనుకో, రిలాక్స్గా. హల్లెలూయా. ఈ ధనవంతుడు ఎవరు రాలే, ఒక పురుగు కూడా రాలే. వచ్చిన వాళ్ళు ఎవరు? సాతాను అనుచరులు వచ్చారనమాట. ఎవరు వచ్చారు? ప్రేతాత్మలు వచ్చినాయి, దురాత్మలు వచ్చి తీసుకుపోయిన ఎక్కడికి? పాతాళంలో. సాతాను సైన్యం వచ్చిందనమాట. వాడు సాతాను వైపుగా వేయండి కదా. ప్రియ బిడ్డలారా, మనకు శ్రమలు వస్తున్నాయి, మనకు బాధలు వస్తున్నాయి, మనకు వేదనలు వస్తున్నాయి, మనకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, మనకు ఇబ్బందులు రోగాలు వస్తున్నాయని మనము సగటు క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు. ప్రియ బిడ్డలారా, నీకు శ్రమ, వేదన, బాధ వస్తే అది భక్తికి, నేను ఎదుగుదలకు దోహదం చేస్తుంది, ఉపయోగపడుతుంది, ప్రయోజనం చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మీకు ఒక విషయం చెప్పాలి. గత సోమవారం రోజున మా సంఘ కాపరి న్యూడి చర్చ్ ఆఫ్ గాడ్ని పుట్టి పెరిగాను. నేను కరీంనగర్ చర్చి న్యూడి చర్చ్ ఆఫ్ గాడ్ యొక్క విశ్వాసిని. సహవాసం ద్వారా రక్షణ పొందాను. అయితే నన్ను రక్షణ నడిపించినటువంటిది పాస్టర్ సన్నీ పాస్టర్. ఆయన మలయాళీ. ఆయన 2-3 సంవత్సరాలు ఉన్నాడు. 1994లో వచ్చాడు, 98లో ఆయన వెళ్ళిపోయాడు. అంటే నేను ప్రభువులు నడిపించింది ఆ పాస్టర్ గారు. సో ఆ సంఘ సభ్యుడిగా అనేకులు దీవించబడి సంఘము సహవాసం ఉండేది. బట్ భవనం కట్టబడలేక, భవనం ఆయన ఉన్నప్పుడు స్థలం తీసుకోవడం జరిగింది, స్లాబ్ వేయడం జరిగింది, అయిపోయింది. సో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఆ సంఘం, అంటే సంఘ భవనం. కాబట్టి మేము రూములలో సహవాస సంఘంగా కూడుకుంటున్నాం. అయితే ఆయన ప్లేస్లో రాజన్ పాస్టర్ వచ్చాడు. అప్పుడు చిన్న పిల్లలు, 9 అమ్మాయిలు, చిన్న పిల్లలు. పెద్ద అమ్మాయి 10 సంవత్సరాలు, అంటే 4th 5th అంతే. ఆ పాప 10 సంవత్సరాలు అంతే ఉంటారు కదా. చిన్న పాప 1.5 సంవత్సరాలు. కృప, ఫేత్, మన్నా, షారోన్, కృప. చక్కగా ఉంటారు పిల్లలు. మా పాస్టర్ గారు సన్నీ పాస్టర్ తర్వాత ఈ రాజతోస్ పాస్టర్ అంటే మంచి హైట్, వెయిట్, చక్కగా హ్యాండ్సమ్ ఉన్న వ్యక్తి. మా పాస్టర్ అమ్మ కూడా చక్కగా ఈడు జోడుగా, చక్కగా పర్సనాలిటీ, చక్కగా అమ్మగారు చాలా హైట్, వెయిట్, ఆమె కూడా చక్కగా బాగుంటారు. ఆత్మీయతలు కూడా బాగున్నారు. ప్రజలు హల్లెలూయా. ఎందుకంటే ఆ చిన్నపిల్ల పట్టుకొని కేరళ రాష్ట్రం నుంచి ఇక్కడికి మిషనరీగా రావడం అంటే అంత ఈజీ కాదండి. చిన్న పిల్లలు కదా, వాళ్ళ చదువు, వాళ్ళ ఆరోగ్యము, వారి యొక్క పోషణ, ఇది విశ్వాసం ద్వారానే, న్యూడి చర్చ్ కూడా విశ్వాసం ద్వారానే ఏదో ఒక కొంచెం వాట్ యు కాల్ జస్ట్ వెండు తడతారు అంతే. న్యూడి చర్చ్ కూడా అట్లా మాత్రం అట్లా సపోర్ట్గా కొంచెం ఇస్తారు. బట్ విశ్వాసమే. అప్పుడు విశ్వాసులు కూడా అంత అధికంగా ఒక 5-6 కుటుంబాలే ఉండేవి. 5-6 కుటుంబాలు రెగ్యులర్గా వచ్చేది. అంటే 10 కుటుంబాల్లో ఉండేది, రెగ్యులర్గా వచ్చేది మాత్రం 5-6 కుటుంబాలే. భవనం కట్టిన తర్వాత చాలామంది వచ్చారు, అది వేరే విషయం. అలాంటి సమయంలో 98లో ఫస్ట్ నేను విశ్వాసగా సంఘ కాపరి ఎదుర్కొన్నాను. ఒక్కడు వచ్చాడు, ఫస్ట్ చూశాడు, పరిసర ప్రాంతాలు చూశాడు. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఫ్యామిలీ తీసుకొచ్చాడు. మా ఇల్లు నిర్మాణం ఫస్ట్ వాళ్ళు ముగ్గు వచ్చే సమయంలో వాళ్ళు ఉన్నారు. ఆ శుభకార్యానికి వాళ్ళే ప్రార్థన చేశారు, ముగ్గు వచ్చి సార్.
ఇప్పుడున్న ఇల్లు. అయితే ఉన్నప్పుడు మీరు వినండి, ఆమె ఒక 2-3 సంవత్సరాలు మంచిగుంది. అంటే అప్పుడు కూడా వాతావరణం బట్టి, ఎందుకంటే కేరళ వాతావరణం వేరు, ఇక్కడ వాతావరణం వేరు, అక్కడ సంస్కృతి వేరు, ఇక్కడ సంస్కృతి వేరు, భాష చేంజ్, భాష వ్యత్యాసం, తినే ఆహారం కూడా వ్యత్యాసం. సో అది చాలా ఇక్కడున్న వాతావరణం కొంచెం ఇబ్బంది అయింది ఆ అమ్మగారికి. ప్రేమ అంటే అంటాం కానీ అమ్మగారు, పాస్టర్ అమ్మగారు, ఆమె ఆటోమేటిక్గా ఆస్మా బీమార్ అటాక్ అయిందనమాట. అంటే చాలా ఇబ్బంది, శ్వాసకోశ కొంచెము, లంగ్స్ కొంచెము ఇబ్బంది అయిపోయింది. సో ఎలాగోలాగా పోరాటం చేస్తున్నాడు. ఇంత ఇబ్బంది అయినా కూడా పోవటానికి అవకాశం ఉంది, కానీ పోలే. ఒక్కసారి డిసైడెడ్, ఐ హ్యావ్ డిసైడెడ్, నో టర్నింగ్ బ్యాక్. ఆ పాట నెరవేర్పుగా మా పాస్టర్, ఆ సంఘ కాపరి పాస్టర్ యొక్క జీవితంలో, వాళ్ళ కుటుంబంలో నెరవేర్చబడదండి. ఒకసారి డిసైడ్ అయితే తన మాట తనే అని ఒక డైలాగ్ చూడు, అది పాస్టర్లో జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు చెప్పడానికి అది ఆ డైలాగ్ పని పెంచుతుంది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే, ఆ పాస్టర్ అట్లా కమిట్ చేసుకున్నాడు అనమాట. వెనక పోలే. బలహిత భార్యకి ఇలా అయిపోయింది, పిల్లలు కదా ఇబ్బంది, చాలా స్ట్రగుల్ ఏర్పరచు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎదుర్కొన్నాడు. పిల్లలు అంటే ఆహారం లేకుండా, విశ్వాసులు దేవుని ప్రార్థన చేస్తే ఏదో ఒక ఎవరో ఒకరు బియ్యం తీసుకొచ్చడం, ఎవరో ఒకరు పాలు, కూరగాయలు, ఇలాగా. ఆ సమయంలో దేవుడు నన్ను కూడా వాడుకున్నాడు. అప్పుడు ఆ బియ్యం లేవు. అయితే నేను పాస్టర్కి బియ్యం తీసుకుపోవాలని ఒక 20 కేజీలు అట్లా మూట కట్టుకొని ప్రారంభంలో వచ్చిన కొత్తలో, అప్పుడు నిజంగా జగదీష్ నేను ప్రార్థన చేశాను, బట్ దేవుడు నీ రూపంలో తీసుకొచ్చాడు అని ఇప్పటికీ సాక్ష్యం చెప్పేటప్పుడు, మా ఇంట్లో ప్రార్థన ఉన్నప్పుడు ఇప్పటికీ చెప్తా ఉంటాడు. ఈజ్ అ థ్యాంక్ఫుల్ పాస్టర్. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమండి. ఆ దైవ సేవకుడి నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ఫుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ఫుల్లే నేను ఎప్పుడుగా దేవుని కృపలు నిలబెట్టుతుంది. హల్లెలూయా. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలి, అది ఇప్పుడు అది వస్తున్న పుస్తకంలో తీసేసారు, కానీ అది ఇంపార్టెంట్. అది అంటే ఆ సమయం, అంటే ఆ స్థలం భావన బట్టి, అంటే ఆ చరణము పొందపరచలేదేమో మిగతా చరణాల కంటే ఇది అంత, కానీ ఇది చాలా ప్రాముఖ్యం. ఇంకేముంది రెండో లైన్, కృపా వాక్యమునకు కృప వెంబడి కృప. చూడు, కృతజ్ఞత అనేది కృపా వాక్యమునికి సాక్షులమై కృప వెంబడి కృపలో సాగుతాం. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రియజనులారా, కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. కృతజ్ఞత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, విశ్వాసంలో, భక్తుల్లో, క్రైస్తవ పాస్టర్లో కూడా, పాస్టర్లో. బట్ మా సంఘ కాబట్టి థ్యాంక్ఫుల్ హార్ట్. అంటే నేను ఒక్కటే చెప్పాను, చాలా విషయాలు థ్యాంక్ఫుల్ ఉంటేనే ఇప్పటిదాకా నడిపించబడుతున్నాడు. అయితే 2-3 సంవత్సరాలు ఈ అటాక్ అయినప్పుడు దేవుడు అద్భుతంగా విడుదల ఇచ్చాడు, ఆయన ప్రార్థన అలా. అయితే ఉన్నట్లుండి 2002లో అనుకుంటా ఆమె ఊడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మరి సమయానికి పాస్టర్మ్మ కానీ పాస్టర్లు కానీ సమయం తిండి ఉండదు, నిద్ర ఉండదు. సేవ చేసినప్పుడు ప్రార్థన చేయడము, ఇలాంటి సంఘ పరిచర్య, అంటే సేవ పరిచర్యలు నిమగ్నమై ఆమెకు అటాక్ అయింది అనమాట, డయాబెటీస్, షుగర్. సో దానిలో నుంచి విడుదల పొందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అసలు సాధ్యం కాదు. పాస్టర్ అంటే దేవుడు ఎవరిని వాడుకొని ఆహారం ఇస్తా తినాల్సిందే కదా. అయ్యో నేను షుగర్ కదా, ఇది తినద్దు, అది తినద్దు, మరి అది కూడా లేకపోతే మరి ఇబ్బంది అవుతుంది, పస్తులు ఉండడం జరుగుతుంది. కనుక అలాగా ఉన్న తరుణంలో ఆమె ఒకసారి ఇంట్లో ఊడ్చినప్పుడు ఆ యొక్క మంచం కొడు తాగి ఆ వేలుకు, బొట్టిన వేలుకు నల్లబడి మొత్తం కాలంతా నల్లగా అయిపోయే విధానం అప్పుడు స్టార్ట్ అయిందన్నమాట ఆమె బలహీనత. అట్లాగా ఆమె ఒకటి తర్వాత ఒకటి ఆ బలహీనత ఎక్కువ అయింది, కానీ తక్కువ కాలే. అంటే ప్రార్థన ద్వారానే అద్భుతంగా ఆమె నడిపించబడుతుంది. కాబట్టి ఆ చిన్న తాకినట్టుగా ఆమెకు అంత కూడా అనుకోలేదు. కానీ తర్వాత లేటర్ అని ఆ బొట్టన వీళ్ళు ఎందుకు నిలబడదంటే, పలాని సమయంలో నేను ఓడ్చేటప్పుడు అప్పుడు కన్వెన్షన్ జరుగుతుంది కరీంనగర్లో 2002 డిసెంబర్ మాసంలో, నవంబర్ డిసెంబర్ మాసంలో. ఆ సమయంలో ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు
ఆ రద్దీ సమయంలో అంత చూసుకోలేదు. అంటే తాకిన అంటే అంత పెద్దగా బాధ కలిగేంతగా కూడా కలగలేదట. కానీ తర్వాత అది లేటర్ నల్లగైపోయింది ఆ కాలు. ఇక ప్రార్థన చేస్తున్నా, క్రమేపీ బొటన వేలు తీసేశారు, మళ్ళా కాలు కూడా. ఇట్లాగా అంటే ఇక ఎంత సాక్స్ వేసుకొని నీళ్ళలో నానకుండా, ఆ కాలు మీద ఎక్కువ వెయిట్ పడకుండా ఎంత జాగ్రత్త సాక్స్లు వేసుకుంటే అయినా ఆ నల్ల పడుతూనే ఇబ్బందిగా ఉన్నది. కానీ అట్లా ఉన్న రీతిగా సైలెంట్గా ఉండలేదండి పాస్టర్. ఆ బలహీనతలో బలమైన సేవ గొప్పగా విస్తరించబడుతుంది. సంఘస్థలో నూతన ఆత్మలు వస్తున్నాయి, కుటుంబాలు వస్తున్నాయి. ఆయన తెలంగాణలో ఓవర్సీ అంటే అంటే ఏంటిది కోఆర్డినేటర్ పాస్టర్. చాలామంది పాస్టర్లు ఒక 40-50 మందికి ఆయన హెడ్ అనమాట తెలంగాణ రీజియన్లో. సో ఇట్లా ఇంత గొప్పగా మళ్ళీ చాలా రద్దీగా వస్తారనమాట. కేరళ నుంచి వెళ్ళి, ఫారెన్ నుంచి వెళ్ళి చాలామంది వస్తారు సువార్త పరిచర్య కోసం. వచ్చినప్పుడు ఆమెనే ఇంట్లో 3 గంటలకు లేచి వంట చేస్తుంది, అంత బలహీనతగా ఉన్నా కూడా. అట్లాగా 23 సంవత్సరాలు. నేను మొన్న మా పాస్టర్కు సోమవారం వచ్చిన ఈవినింగ్ చేస్తే కళ్ళకు నీళ్ళు తీసుకొచ్చుకుని నిజంగా అవన్నీ గుర్తు చేస్తే వాళ్ళు లవ్ కపుల్స్. అంటే పాస్టర్ చాలా ప్రేమిస్తాడు తన బిడ్డలు 4 కంటే. పాస్టర్ అంటే బిడ్డలతో సమానంగా ఇంకెక్కువ శ్రద్ధ, కానీ తక్కువ కాదు. ఆయనకు 4 కాదు 5. అట్లాగా చిన్న పాపలాగా చూసుకుంటేనే 23 సంవత్సరాలు ఆమె బ్రతికింది. మొన్న ప్రభులో నిద్రించింది. అయితే ఏమంటారంటే ఆమె రోజుకు క్షీణించిపోయినా కూడా ఆమె వంట ఆగలేదు, ప్రార్థన ఆగిపోలేదు, పరిచర్య ఆగిపోలేదు. పిల్లలందరూ పెద్దగా అయిపోయి మంచి చదువులు చదివి వాళ్ళు ఇద్దరు బీడిఎస్ అంటే డెంటిస్ట్, ఇద్దరు పెద్ద ఆమె, చిన్న ఆమె, మధ్యలో ఉన్నటువంటి డాక్టర్, ఫార్మసీ, అలాగనే చిన్న ఆమె అంటే నడిపే ఆమె షారోన్ ఇంజనీరింగ్. అందరికీ సూటబుల్ భర్తలు దొరికారు, భాగస్వాములు, వెల్ సెటిల్. అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా పరిచారకులుగా నడిపించబడుతున్నారు. కోయిట్లో ఒకరు, హైదరాబాద్లో ఒకరు, మహారాష్ట్రలో ఒకరు, అంటే బొంబాయి పరిసర ప్రాంతంలో ఒకరు, తర్వాత ఉత్తరాఖండ్లో ఒకరు, ఇలా ఉన్నారనమాట. ఉన్నప్పుడు నేను చూస్తున్నాను విశ్వాసగా. అంటే అప్పటికే నేను అదే సంవత్సరంలో, అది కూడా పెద్ద దెబ్బ, 3 మేము సేవకు పోయినాం. అంటే కొంచెము దేవుని ప్రేమ అంటే దేవుని పరిచయం తెలిసిన మేము సంఘములో పాస్టర్ కొంచెం సహకారంగా ఉన్న వాళ్ళం 3 పోతే ఇంకా పాస్టర్కి ఎట్లుంటుంది. 6 మాసాల లోపల పోయినాం మేము. ఆయన మేలో జూన్లో వచ్చాడు, మేము నవంబర్లో వెళ్ళిపోయినాం 98లో. అప్పుడు ఎంత పాస్టర్కి కాస్త దేవుని ప్రేమ తెలిసి కొంచెం పాస్టర్కు అర్థం చేసుకుని కొంచెం సహకారంగా, ఆత్మీయంగా, భౌతికంగా కొంచెం సహకారంగా ఉన్నటువంటి వాళ్ళమే వెళ్ళిపోయినప్పుడు మమ్మల్ని దిగబెట్టడానికి గోవాకి వచ్చి ఆయన పొద్దున సాయంత్రం పండుకునేటప్పుడు ఉదయకాలం ఆ ట్రైన్లు ఈడ్చుకుని ప్రార్థన చేస్తున్నాడు, పండుకొని కూర్చొని. అది మా ధ్వని ఇచ్చింది. నిజంగా ఇలాంటి విరిగినలిగిన హృదయము దేవుడు విని అద్భుతంగా సాయం చేస్తాడు. సంస్థ ఉన్నా, మిగతా వాళ్ళ సేవకులు ఉన్నా, ఎంతమంది స్పాన్సర్స్గా ఉన్నా, దేవుని కటాక్షం లేకపోతే నిలబడలేరండి. పరిచయం గొప్పగా ప్రబలేదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దినదినము గండము 100 ఏళ్ళ ఆయుష్లాగా 23 సంవత్సరాలు. ఆమె ఎప్పుడో కాలం చేయవలసిన ఆమె, చనిపోవలసిన ఆమె, ప్రభులు నిద్రించవలసిన ఆమె. అసలు పెద్ద కుమార్తె వాళ్ళ ఎదుగుదల చూస్తుందా? వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు చూస్తుందా? వాళ్ళ సెటిల్ చూస్తుందా? అనుకున్న తరుణంలో ఇన్ని సంవత్సరాలు ఆ ప్రయాసము, ఆ కష్టము, ఆ వేదన, బాధ మరింత దేవునికి దగ్గరగా చేర్చింది. అందుకోసమే శ్రమ కలగగా నాకు మేలాయను. శ్రమల్లో మనం దేవుని ఎక్కువ భక్తి పెరుగుతుందండి. ఏ బాధ లేదు, ఏ రోగం లేదు, ఏ సమస్య లేదు, ఏ శ్రమ లేదంటే దేవుళ్ళు ఎక్కువ గడపలేము. దేవుడి చిత్తము, దేవుని ప్రణాళిక మనలో నెరవేర్చబడదు. ఉదయం హృదయం ఎప్పుడూ బాధలో, వేదన, రోగాలతో ఉన్నప్పుడు వస్తుంది. ప్రియా సహోదరుడా, సహోదరి, అయ్యో మా ఇంట్లోనే ప్రార్థన జరుగుతుంది, ఇదిగో యజమానుడికి అయింది, యజమాని వాళ్ళకి అయింది, మళ్ళీ పిల్లలకు అవుతుంది అనేది మనకు కొంచెమో బాధ
కానీ ఆ బాధ ప్రభుకు దగ్గర తీసుకొస్తుంది. ఇంకెక్కువ దేవుని ప్రణాళికలో ప్రభులే విధంగా, విస్తరించబడే విధంగా అనేకులు దీవెనకరంగా చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే దేవుడు మనకు అనుమతిస్తాడు ఆర్థిక ఇబ్బంది. దేవుడు మహిమార్థంగా మిమ్మల్ని గొప్పగా నిలబెట్టడానికి, అలాగనే శారీరకమైనటువంటి రోగాలకు అనుమతిస్తాడు. అలానే మానసికంగా మనకు ఇబ్బంది కలిగే విధంగా పరిస్థితిలో తీసుకొస్తాడు. బంధువుల ద్వారా, ఇరుగు పొరుగుల ద్వారా, సమాజం ద్వారా దేవుని వైపు తిప్పబడటానికి, దేవుళ్ళు ఎక్కువ ఎదగటానికి సమస్తము సమకూడి మేలు కోసం జరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మగారు దినదినము గండము 100 ఏళ్ళ ఆయుష్గా 23 సంవత్సరాలు అందరు పెళ్ళిళ్ళు చూసింది. 2 సంతానం చూసింది, 2 కన్సీవ్ అని వినబడ్డది. ఆ వార్త కూడా బిడ్డ విన్నది. నా పరుగు కడముట్టించుతుంది, మంచి పోరాటము చేస్తుంది. ఇప్పుడు ఆమె పరుగు పందెంలో గురి వద్దకు పరిగెత్తి ఇప్పుడు తమ ప్రయాసం మాని విశ్రాంతి పొందుతుందండి. ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు వేదన మానసికంగా, శారీరకంగా రోజు 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 అసలు ఒక పని ఆమెను కూడా పెట్టడానికి లేకుండా, ఎందుకంటే అంత చూడలేదు కదా. పాస్టరే గత 6 మాసాలు కాదు, 10 నెలలో 8 నెలలో 6 మాసాల కంటే పై పిచ్చులకి దగ్గరుండి చిన్న పాపలాగా, పసి పాపలాగా అంత పర్సనాలిటీ కదా. ఎత్తుకొని వాష్రూమ్కు అలాంటి ఆమె పాస్టర్ పట్టుకుని ఆమె పట్టుకుంటే ఉంటారా? పట్టుకోవద్దంటే ఆమెకు పడిపోతేనేమో ఆమెకు భయం. సో అలాంటి మీమాంసంలో నిజంగా ఒక సేవకుడు ఒక పాశ్రమకు చేయవలసినటువంటి న్యాయము అంటే నెరవేర్పుగా భార్య చేసుకున్నందుకు తన రుణం నెరవేర్చిందండి. అలాంటి పాస్టర్లో మనం ఆదర్శం తీసుకోవాలి. కొంచెం ఇబ్బంది అయితే, కొంచెం తలనొప్పి అయితే కిచెన్లోకి పోం, బయట నుంచి తిండి బయట నుంచలే. ఎందుకంటే పాస్టర్కి హెడేక్, పాస్టర్ కడుపునొప్పి, పాస్టర్కి ఇబ్బంది. సో అంత బలహీనత ఉన్నా వచ్చిన పాస్టర్లకు, వచ్చిన విశ్వాసులకు ఇది లేదనకుండా టిఫిన్ భోజనం పెట్టడం ఇది మంచి పరిచర్య. అంటే అతి సత్కారం కూడా దేవుని మహిమపరిచే పరిచర్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ప్రార్థన, 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 ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా ఇన్ని సంవత్సరాలు బతికి అంత వేదనలో ఆమె క్షేమము, ఆ కుటుంబానికి క్షేమకరంగా, ప్రయోజనకరంగా, విడుదలకరంగా దేవుడు కృప చూపించాడు. ఆమె ప్రభువును నిద్రించి ఇప్పుడు నెమ్మది పొందడం భౌతికంగా తీరలోటే కనుక వెనక ముందైనా మనం అందరము ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులు, తమ ప్రయాసము మాని విశ్రాంతి కొరకు పొందుదురు. హల్లెలూయా, విశ్రాంతి పొందుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 62 సంవత్సరాల చిన్న వయసే, కానీ తన పరుగు కడముట్టించింది, తుదముట్టించింది. నిజంగా ఆ ఫ్యామిలీ ఆదర్శమండి. అట్లా అయినా కూడా పోవటానికి ఉంది అవకాశం. వాళ్ళిద్దరు టీచర్లు అంతకుముందు ప్రభు నమ్మనప్పుడు సెక్యులర్ టీచర్గా చేశారు, ఇప్పుడు విశాఖపట్నం వైపున. కానీ ప్రభు ఎప్పుడైతే వాళ్ళు దర్శించిండో ఆ టీచర్ జాబ్ పోయి నిజమైనటువంటి ఆ గొప్ప బోధకుని పక్షమున టీచర్లుగా, బోధకులుగా నడిపించబడ్డారు. హల్లెలూయా. నిజమైన టీచర్లుగా, బోధకులు, ఉపదేశులుగా, సేవకులుగా నడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శుక్రవారం రోజున కదా టీచర్స్ డే జరిగింది. నిజమైన బోధకుడు టీచరు, విశ్వానికి టీచర్, బోధకుడు యేసయ్య. ఆ యేసయ్యను కలిగిన దేవుని పిలుపు పొందుకున్న వారందరూ బోధకులు, నిజమైన వాళ్ళు టీచర్స్ డే జరుపుకోవడానికి ఆస్కారం. ఎందుకంటే టీచర్లు సమాజానికి, సమాజము విలువలతో కట్టేది టీచర్లండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజంగా నేను ఒక మలయాళీ పాస్టర్, ఒక మిషనరీగా వచ్చిన ఆ పాస్టర్ మా సంఘ కాపరి అవడము గర్వకారణం, సంతోషదాయకము. నిజంగా దేవుని బిడ్డలు ఒకటి ఏంటంటే, యూదులు ఎలాగ ప్రపంచవ్యాప్తంగా దేవుని కార్యాన్ని వాడబడతారో, రక్షణ పొందిన ప్రతి బిడ్డ క్రీస్తులో
గొప్పగా మిషనరీగా దేవుని నమ్మిన బిడ్డలు, అక్కడ యేసయ్యను నమ్మిన యూదులే విస్తరించబడ్డారు దేవుని కార్యం చేయటానికి. అలాగనే భారతదేశంలో మిషనరీగా విస్తరించబడేది బహుగా ఎవరండి? మలయాళీసే. మీరు ఎక్కడ చూడు హాస్పిటల్లో సిస్టర్లుగా రోగులకు సేవలు చేసే వాళ్ళు వాళ్ళే ముందు, తర్వాత స్కూల్లో వాళ్ళే టీచర్లు. కేరళ టీచర్లు అంటేనే మనం, ఎందుకంటే వాళ్ళు మంచిగా నిష్కలంగా యథార్థంగా టీచింగ్ చేస్తారని, అందుకే దైవిక ప్రేమ వాళ్ళకి ఆ భారం పెట్టారు. కనుక వీళ్ళు ఉండాలి సేవ చేయడానికి సిస్టర్లు. అందుకోసమే డాక్టరు వైఎస్ రాజశేఖర్ గారు తన యొక్క ప్రభుత్వ సమయంలో డాక్టర్ల కంటే వాళ్ళు వచ్చి జస్ట్ ప్రిస్క్రిప్షన్ చూస్తారు. కొంతమంది రోగులు ముట్టిన ఇలా చూసి మననే రోగం అడుగుతారు, చెప్పి కొంత ప్రిస్క్రైబ్ చేస్తారు, రాస్తారు, లెటర్ ప్యాడ్ మీద ప్రిస్క్రైబ్లు చేస్తారు. చేసినప్పుడు దగ్గరుండి చూసేది మాత్రలు, ఆ కండిషన్లు, బీపీ, షుగరు, ఆ రోగం యొక్క కండిషను, కళ్ళు ఒత్తులు పెట్టుకుని అక్కడనే కాన్స్టెంట్గా చూసేవారు ఎవరంటే సిస్టర్లు. ఆ సిస్టర్లు ఏమని తెలుసా, రోజు రోజుకు వాళ్ళ సేవలు అంటే చిన్న చూపుగా అయిపోతుందని చెప్పి మెడికల్ ఆఫీసర్గా చేశాడు. వాళ్ళకు చాలా విలువిచ్చాడు అనమాట. నర్సింగ్ ఆఫీసర్స్, నర్సింగ్ ఆఫీసర్స్. అది నిజంగా అందుకోసం ఆయన వచ్చినప్పుడే, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది, ఆయన వచ్చినప్పుడే 108 వచ్చింది. అది మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ అధ్యాయం 8వ వచనంలోనే అది 108 అని పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రోగులు ఎలా స్వస్థపరిచారని అపోస్తలు. ఎస్, బైబిల్ నుంచి దేవుని ప్రేమ అంత గొప్పదండి. వీళ్ళు అనుకుంటారు క్రైస్తవ మతం కాదు, మార్గం. చెడు మార్గం నుంచి వెళ్ళి జీవ మార్గము, మంచి మార్గము, మోక్ష మార్గము, వెలుగు మార్గం, పరిశుద్ధ మార్గము, ఆ పరలోక మార్గం, స్వర్గ మార్గము, ఆ దేవుని ఇంట్లోనికి చేరే మార్గము యేసయ్య మార్గం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ మతం ఉన్నవాళ్ళు కాదు, క్రైస్తవ మార్గం ఉన్నవాళ్ళు జీవంలో పోతారు. క్రైస్తవ మతం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? అందరిలాగా తినంటారు, తాగుతారు, మళ్ళీ ఈ లోకరీతిగా సుఖభోగులు కలిగి జీవిస్తారు ఇష్టానుసారంగా. వాళ్ళు కాదండి నిజమైన భక్తులు, తిరిగి జన్మించిన వారు, యేసయ్యను సొంత రక్షణ అంగీకరించి యేసయ్య బాటలో ఆయన అధికారములో నడిచిన వారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కృపచేతనే మీరు రక్షింపబడతారు, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు ధర్మం రక్షించదు. కాకపోతే ధర్మము చూపిస్తారన్నమాట, ఇది చెడ్డది, ఇది మంచిది. కానీ మనం వంకరగా ఉన్న వాళ్ళము, పాపంలో పుట్టిన వారము, పాపశాపంలో వంకర బుద్ధి ఎటుపోతుంది. కనుక ఎంత ప్రయత్నం చేసినా ధర్మము, ఒక ధర్మం చేస్తూ ఇంకో ధర్మము, ఇప్పుడు అబద్ధం ఆడకుండా అని అన్నాం, అబద్ధం ఆడకు, కానీ దొంగతనం చేస్తాం. దొంగతనం చేయొద్దని అన్నప్పుడు అబద్ధం ఆడుతాం. ఈ రెండు చేస్తే వ్యభిచారం అని చేస్తాం, జారత్వం చేయొద్దని చెప్తే మన నరహత్య. అంటే ఒకటి నడిస్తే ఇంకోటి ఏదో ఒకటి మన జీవితంలో ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నేరం మోపుతుంది. కనుక ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు నీతిమంతుడు కాజాలను. మీ ధర్మశాస్త్రానికి లోబడటకు, ప్రభుత్వం చేయటకు మీరు రాలేదు, మీరు కృపచేతనే రక్షింపబడ్డారు. హల్లెలూయా, కృపకు మీరు పిలువబడ్డారు. మనం అందరం ఏం పిలువబడ్డామండి? కృపలో ఉండుటకు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఓకే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు, గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. పాపము మీ మీద ప్రభుత్వం చేయాలంటే ఏం చేస్తుంది తెలుసా? ధర్మశాస్త్రం. ధర్మము చెప్తుంది ఇది తప్పది, ఒప్పు, కానీ ధర్మశాస్త్రం నేను నేరం ఒప్పుతా. అరే నువ్వు అబద్ధం ఆడినావు, నువ్వు చెడు చూసినావు, నువ్వు చెడు ఆలోచనలో ఉన్నావు, ఎదుగో నీ మాటలో దోషం ఉంది, నీ క్రియలో దోషం ఉంది అడుగు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మంచి చెడ్డది వివరించినప్పటికీ మనం చెడులోనే జీవించాము కనుక, పుట్టాము కనుక చెడే ఎటుపోతుంది ఆ బుద్ధి, పాప బుద్ధి. మనుషులను చూసినప్పుడు ఒక తీరు, మనుషులు చూడనప్పుడు ఒక తీరు.
కనుక మన రక్తంలోనే పాప మైల, ఆ గుణము, ఆ చెప్తే వినే స్వభావం, వాక్యానికి విరుద్ధంగా నడిచే స్వభావము, ఆ దురాత్మ ప్రభావము ఎడుందండి? రక్తంలో ఉంది. అవిధేయత స్వభావము, ఆ నాశనమైన స్వభావం, మరణ స్వభావం, మరణం తీసుకొచ్చుకునే స్వభావం రక్తంలో ఉంది. అవిధేయత, నెగటివ్ ఫోర్స్. అది తొలగించటానికి యేసయ్య కృపగల దేవుడు నీ పక్షమున మరణించి తిరిగి లేవటానికి వచ్చాడు. సకల మానవాళి యొక్క బూదిగత నివాసుల నా వైపు చూసి రక్షణ పొందుడి. ఆయన బలియాగం చూసే రక్షణ ఉంది, మరి ఎక్కడ రక్షణ లేదు. నీ సొంత క్రియల ద్వారా నువ్వు నెవర్ బికమ్ ఏ రైచియస్నెస్ త్రూ యువర్ డీడ్స్ అకార్డింగ్ టు ద లా, అకార్డింగ్ టు యువర్ స్క్రిప్చర్ యు నెవర్ బికమ్ ఏ రైచియస్నెస్. నువ్వు నీతిమంతుడు కాజాలు కృపచేతనే నువ్వు నీతిమంతుడుగా అవుతావు. హల్లెలూయా. కృపచేత ములను రక్షించితివే, అపరాధముల నుండి విడిపించితివే. కృపచేత మమ్ములను రక్షించితివే, అపరాధముల నుండి విడిపించితివే. విపరీత బుద్ధులను తొలగించితివే, విపరీత బుద్ధులను తొలగించితివే. నీ పాద సేవ చేయ కృప చూపితివే, నీ పాద సేవ చేయ కృప చూపితివే. యేసయ్యా 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 యేసయ్యా. దైవమాన బంధం సరిచేటుకు యేసయ్య వచ్చాడు, ఆ రక్తం చిందించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం సరిచేశాడు, ఈ మానవాళ్ళను సరిచేటుకు వచ్చాడు. దేవుని నమ్మిన బిడ్డలందరినీ సరిగా జీవించుటకు ప్రతి ఆదివారం మనం సమకూర్చేది అదేనమాట. సరిచేయబట్టుకు దైవ మానవ బంధం కూడా సరిచేయటకు. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు నీ శరీరంలో నువ్వు జీవించిన కాడ నుండి జీవించిన కాలము వరకు, అంటే కాలము వరకు ఈ లోకరీతిగా ప్రభావంలో పడే అవకాశం ఉంది. ఆ జాగ్రత్తగా ఉంటే భక్తిలో, క్రైస్తవ జీవితంలో మళ్ళీ లోకంలో లోకరీతిగా జీవించే ప్రమాదం లేకపోలేదు. అందుకోసం ప్రతి ఆదివారం నడిపించేది పరిశుద్ధంగా పరిపూర్ణంగా విడిపించటానికి. మరి రోజు ఉదయకాలంలో సాయంత్రకాలం ప్రాంతాల్లో కూడుకుంటున్నాం వ్యక్తిగతంగా అలాంటి పరిశుద్ధులతో, అంటే అది కాలు చెక్కలు కడుక్కునేటువంటి విధానం. కానీ ఆదివారం మాత్రమే సంపూర్ణంగా ఏదంతా పరిశుద్ధపరచుకునేటకు సంపూర్ణ స్నానం. వారానికి ఒకసారి మనం నెత్తి కూడా కడుక్కుంటాం కదా, కొంతమంది రోజు కడుక్కుంటారు, అది వేరే విషయం. కానీ ప్రతి ఆదివారము బట్టలు వినుకుంటాము, తల స్నానము, సంపూర్ణ స్నానం చేసి అట్లా సంపూర్ణంగా విడుదల పొందుటకు ఆదివారం వచ్చే ఆ సావాసం ద్వారా రొట్టె విరుచుకుంటున్నాం. ఎందుకంటే పరిశుద్ధంగా ఆ జీవులు స్థిరపరచబడటానికి, కనుక వారములో ఉన్న ప్రతి దోషము పరిహరింపబట్టకు. అందుకోసమే బిలాము ప్రవచన చేశాడు. బిలాము ప్రవక్త తెలుసు కదా, మోయాబీ దేశానికి సిప్పోర కుమారుడైనటువంటి బారాక చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం, సంఖ్యాకాండము 22. సంఖ్యాకాండము ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమై అరణ్య గుండా మరి వడివడిగా నడిపించబడుతున్నారు. దేవుని యొక్క కాపుదలతో, దేవుని యొక్క మరి నడిపింపుతో నడిపించబడుతున్నప్పుడు ఎర్ర సముద్రము, ఐగుప్తు దేశానికి తీర్పు చెప్పే విధానము, ఎర్ర సముద్రం పాయలుగా చేర్చబడి, అలాగనే వారికి మన్నా చేత దాహము తీర్చడము మొదలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళకి ఎదురవుతున్న శత్రు రాజ్యంలో మాతోనే మా మధ్యలోకి వెళ్ళిపోవద్దు, మమ్మల్ని ఆక్రమించుకోవటానికి అని వాళ్ళ దుష్ట ఆలోచనతో అపార్థంతో ఉన్నప్పుడు యుద్ధానికి తప్పని పరిస్థితుల్లో యుద్ధానికి వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో వాళ్ళను జయింపజేస్తున్నాడు దేవుడు.
ఇజ్రాయేలును జయింపజేస్తూ నడిపించబడుతున్నప్పుడు ఈ యొక్క మొయాబి దేశానికి వచ్చినప్పుడు అలసిపోయిందనమాట. అబ్బా వీళ్ళతో పెట్టుకుంటే మనమే ఓడిపోతాం. మొయాబి రాజు తలుసుకుంటున్నాడు. పొరుగు రాజ్యమైనటువంటి మిద్యానులు కూడా తీసుకొచ్చి మంత్రాలు చేస్తున్నమాట. ఏం చేయాలి అంటే వీళ్ళకు బలగము వీళ్ళ దేవుడే వీళ్ళకు తోడుగా ఉన్నాడు కనుక ఇన్ని రాజ్యాల మీద జయం పొందుకుంటూ అరణ్యంలో అద్భుతంగా సంరక్షింపబడుతూ పోషింపబడుతూ వస్తున్నారు. వీళ్ళలో ఉన్న బలము ఆశీర్వాదం. క్రైస్తవులకు ఉన్న బలం ఏంటి చెప్పండి? ఆశీర్వాదము. దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతిదినం ప్రతి క్షణము ఆస్వాదిస్తూనే ఉన్నాడు అనమాట. నిత్య జీవమైన ఆశీర్వాదం. కాబట్టి మన బలము ఎక్కడ ఉంటుంది చెప్పండి? దైవ ఆశీర్వాదంలో ఉంది. ఆ ఆశీర్వాదంలో పరంపరలో కొనసాగుతున్న సమయములో మంత్రాలు చేస్తున్నాడు ఎవరు? మిద్యాని రాజు అయినటువంటి మొయాబి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మొయాబి రాజు సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు. ఒక ఐడియా వచ్చిందనమాట బాలాకు. ఆ మిద్యానులతో మొయాబిలతో పెద్దలతో ప్రధానులతో చర్చించినప్పుడు వాళ్ళు భౌతికంగా మనం అటాక్ చేస్తే వాళ్ళకు ఏ మారణాయుధం లేకుండా దేవుడు వాళ్ళకు ఆశీర్వదించిన కనుక వాళ్ళు జయం పొందుకుంటారు. కాబట్టి వాళ్ళు శపించే విధంగా ఉండాలి. మరి వాళ్ళు నమ్ముకున్న దేవుడు మన మధ్యలో మన దేశంలో ఉన్నారంటే వెతకంగా ఓ ప్రవక్త ఉన్నాడు. బిలాము యెహోవా దేవుడిని వాళ్ళ దేవుడిని సేవించే ఒక ప్రవక్త మన మధ్యలో ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రవక్తను తీసుకొచ్చి మన దేశస్థుడు కనుక మన దేశం కూడా భద్రత ఉండాలంటే ఆయనే తీసుకొచ్చి మరి ఆ దేవుడి యొక్క కలిగిన సేవకుడు కదా, ఈ సేవకుడి మనము కానుకల చేత ప్రేరేపించి మన తరపున వాళ్ళను శపించే విధంగా చేద్దాం. అప్పుడు వాళ్ళు శాపమైనప్పుడు వాళ్ళకు బలహీనమైపోతారు. అప్పుడు మనం జయించవచ్చు. ఇలా ప్లాన్. అందుకోసమే బెయేరు కుమారుడైనటువంటి బిలామును కబురంపి తీసుకొచ్చి మా తరపున శాపం చేయమని చాలా కానుకల చేత బహుమతుల చేత అతన్ని ప్రేరేపించారు. తప్పిబ్బు చేసే విధంగా ఆ ధనము ఆ ఘనత ఆ బహుమానం చూసి దైవ ప్రణాళికలు మర్చిపోయాడు. ఎవరు? బిలాం. దేవుడు కట్టడాలు దేవుని ప్రణాళిక తెలుసు. కానీ నా రాజు నా దేశం రాజు చెప్తున్నాడు, నా దేశం కాపాడుకోవాలి కదా, నా రాజు చెప్పినది వినాలి కదా. మళ్ళీ పైపెచ్చు ఏం చేస్తున్నాడు? ఇంత బహుమానం ఇస్తున్నాడు. అంటే రాజుకు తర్వాత నేనే అంత గొప్పగా సన్మానం చేసే అంతగా ఆధిక్యత రాజు ఏం చేశాడు? సిఫారసు చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? నాకు అంత గొప్ప ఘనత ఇస్తున్నాడు కదా. కాబట్టి నేను దానికోసం మరి ఏం చేశాడు? దేవుని ఆత్మచేత నలుదిక్కుల వెళ్ళి బలం అర్పించుకుంటూ శపించే బదులుగా ఆశీర్వాదమే పలుకుతున్నాడు. అంటే దేవుడు శపించటం అతను నోరిస్తలేడు, ఆశీర్వాదమే ఇస్తున్నాడు. ఆ ఆశీర్వాదం యొక్క ప్రవచన వాక్యములో ఒక చక్కటి వాక్యం ఉంది. 23వ అధ్యాయము 10వ వచనములో 3వ లైన్ 4వ లైన్ 10వ వచనం 4. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. అంటే ఇజ్రాయెల్ ప్రజలు నీతిమంతులు, ఇజ్రాయెల్ ప్రజలు ఆశీర్వదింపబడిన వారు, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని కృపను పొందుకున్నవారు, దైవ నీతి వారి జీవితంలో దేవుడు పెట్టాడు. కాబట్టి వాళ్ళ మరణము వంటి మరణము నాకు కలుగుతే ఎంత మంచిగా అంటున్నాడు ప్రవచనాత్మకంగా. అని తెలియకుండా పరిశుద్ధాత్మ చేత ప్రవచిస్తున్నాడు. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. చూసారా? ఇప్పుడు మళ్ళీ అదే తర్వాయి వాక్యం. నా అంత్య దశ, ఏం దశ? నా చివరి దశ, అంత్య దశ వారి అంతము వంటి దగునుగాక అనేను. హల్లెలూయా. నా అంత్య దశ, నా చివరి దశ, మరణ సమయంలో చివరి దశ అంటాం కదా, నా అంత్య దశ, నా మరణ దశ వారి అంతము వంటి, అంటే వారి అంతము వంటి, అంటే ఇజ్రాయేల్ ప్రజలు నీతిమంతుల అంతం వంటి అంతము నాకుండునుగాక అనేను. అంటే నీతిమంతులకు కలిగిన మరణము నాకు లభించునుగాక.
నా మరణ దశలో ఉన్నప్పుడు నీతిమంతులకు అంత్య దినాల్లో అంత్య సమయంలో ఏ విధంగా ఉందో ఆ దశ నాకు కలుగునుగా అంటాడు. అంటే నీతిమంతుల మరణము కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతుల మరణం అంటే ఏంటి? ప్రభువుని నమ్మిన బిడ్డలు, ఇప్పుడు మూలవాక్యం ఉంది, ప్రభువునందు మృతి పొందిన మృతులు ఆ ధన్యత పొందుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుల మరణం కోరుకుంటున్నాడు. నా అంత్యదశ వారి అంతము వంటిది అవునుగాక అనేను. హల్లెలూయా. నీతిమంతుల మరణము మనకు కావాలండి. నీతిమంతుల మరణం, ప్రభువునందు నీతిమంతుల మరణము తమ ప్రయాసమాని విశ్రాంతి కొరకు పరదేశంలో పోతున్నారు. అది కావాలి మనకు. హల్లెలూయా. నా పాశ్రమ మా సంఘ కాపరి భాగస్వామి దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థించుకుంటూ మరణించారు. అంటే నీతిమంతుల మరణము ఆమె విశ్రాంతి పొందుటకు వెళ్ళింది, తమ ప్రయాసం మారి. అది జరుగుటకు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు ప్రభు సముఖములో, సహవాసములో. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రతి దినము దేవుని బిడ్డగా ఉండుటకు ఇష్టపడాలి, ప్రయాసపడాలి, విశ్వాసం కలిగి నిలకడగా ఉండాలి. నీకు రోగమైన, నొప్పైన, ఆర్థిక ఇబ్బంది అయిన, సమస్యలైనా, ఈ భూమి మీద ఉన్నంత వరకే ఈ సమస్యలు. నీ శరీరం ఉన్నన్ని రోజులు ఈ రోగాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు, అగచాట్లు, రందులు, ఐక విచారాలు. కానీ ఈ సమస్యల్లో నువ్వు కొనసాగుతే, ప్రభువుని నమ్మి కొనసాగితే, నీతిమంతుల మరణం నీకు కలిగితే నీకు లాభం. ఎందుకంటే నీకు పరదేశం ఉంటుంది, నీకు పరలోకం ఉంటుంది. లేకపోతే నిత్య నరకం, పెనం నుంచి పైలో పడ్డట్టు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడు, అది ప్రవచిస్తున్న ఆ ప్రవచనంలో ఉందన్నమాట. మనకు నీతిమంతుల మరణము యెహోవా దృష్టికి మిక్కిలి విలువైనది. హల్లెలూయా. భక్తులు అనేవారు నీతిమంతులుగా దీవించబడాలి. భక్తి ముసుకేసుకొని దాని శక్తిని ఆశ్రయించకపోతే భక్తులం కాదండి. నీతిమంతులమని ముసుకేసుకొని నీతిమంతమైన జీవితం నడిపించబడకపోతే కాదు. అందుకోసం ప్రభు చెప్పాడనమాట, ప్రభువుని నమ్ముకున్నవారు నీతిమంతులమని, భక్తి పరులమని మీరు అనుకుంటే, దేవుడు కోరిన విధానంలో, దేవుడు నడిపించిన విధానంలో ఏకీభవించకపోతే, అది నీ దేహం ద్వారా నువ్వు చేసిన మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, క్రీస్తు న్యాయపీఠములో నీకు న్యాయ తీర్పు ఉంటుంది. హలో, అందుకోసమే దేవుడు ఏమంటాడు, ఆ భయంకరమైన విశ్వాసులకు ఆ తీర్పు, అన్యులకు అల్లడి తీర్పు. దేవుని నమ్మకపోతే, ఏసై నమ్మకపోతే నరకమే. ఇక అందాల మూడో మాట లేదు, ఇక రెండో మాట లేదు. ఇక వాళ్ళు ఏమన్నా చేసుకొని, మహనీయులు, మహానుభావులు కూడా దేశం కోసము, సమాజం కోసం, కులం కోసం, మతం కోసము ఇంత త్యాగధనంగా చేసినంటే, అవును, ప్రభువుని నమ్మకపోతే, ప్రభు చెప్తున్నాడు కదా, వాక్యం చెప్తుంది కదా, ఎంత మంచోళ్ళైనా కానీ ఏసై నమ్మకపోతే నరకమే. ఏదో చెడ్డోళ్ళైనా ఏసై నమ్ముకుంటే వాళ్ళ పాప క్షమాపణ బట్టి, వారి పశ్చాత్తాపను బట్టి ఆయన బలియాగం ద్వారా విడుదల ఇస్తాడనమాట పరలోకం పోవటానికి. అక్కడ పశ్చాత్తాపంకు మించిన ప్రాయశ్చిత్తం లేదు. అందుకోసమే 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇప్పుడు చివరి దశలో మనం వాక్యానికి మెసేజ్కి వచ్చాము. చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షం కావలసిన వారమే. అందుకోసమే ప్రభు నీకు ఆ భయంకరమైన, అంటే విశ్వాలకు తీర్పు లేదు అని ఏసై నమ్మకం, ఏం తీర్పు లేదు అంటే అన్యులకు రావాల్సిన తీర్పు ఉండదు నీకు.
వాళ్ళు నరకమే. కానీ ప్రభువుని నమ్ముకున్నప్పుడు నీకు తీర్పు, విశ్వాసం కూడా తీర్పు ఉంది. ఎందుకంటే పరలోకంలో పరదేశంలో హెచ్చుతగ్గులు ఉంటాయి పరలోకంలో. కాబట్టి నీవు దేహముతో జరిగించిన అది చెడ్డదైన మంచిదైనా సరే చెడ్డదైనా సరే దానికి తగిన ఫలితం ఉంది. అందుకొరకే మనం ఈ వారం రోజులు జరిగిన అది భక్తిహీనత కలిగి భక్తి కలిగి, దుర్నీతి కలిగి నీతి కలిగి, అది పవిత్రత కలిగి అపవిత్రత అయిన, పరిశుద్ధత కలిగి శుద్ధత లేకుండా ఏదైతే వాక్యానికి భిన్నంగా మనం ఒక్కుడెలకపోయామో అది తీర్పులోనికి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అవకాశం ఉంది, అది ఉంది. కంపల్సరీ వాక్యం చెప్పబడుతుంది కాబట్టి, వాక్యము మనకు తెలియజేస్తుంది కాబట్టి మనమే సరి చేసుకోవటకు అవకాశం ఇస్తున్నాడు. బల్ల కార్యక్రమం ముందట, ప్రభు బల్ల కార్యక్రమం ముందట నువ్వు విమర్శించుకుంటే తీర్పులోనికి రావంటాడు. 1 కొరింథీ 11వ అధ్యాయము 31-32 కదా, 30-31 కదా. కనుక మనమే విమర్శించుకోవాలి. అదేదే 1 కొరింథీ 11వ అధ్యాయము చదవండి. అది తీసిన వారు 29-30 31 చదవండి. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనం పొందము. మనమే సరైన రీతిగా పరిశుద్ధాత్మ చేత యథార్థంగా నిష్కలంకంగా మనం తీర్పు చెప్పుకోవాలి. మనమే అదే ఇలాగ మాట్లాడ తగదు కదా, అలా మాట్లాడిన ఆ సమయంలో అయ్యో ఈ విధంగా భక్తిహీనతగా ప్రవర్తించానే, నేను వాక్యానికి భిన్నంగా నేను ప్రవర్తించానే అని నిన్ను నువ్వే విమర్శించుకుంటే తీర్పు రాదు నీ జీవితంలో. ఎందుకంటే నీతిమంతులకు తీర్పు చేయడు. అయితే నీతిమంతులు పొరపాట్లు జరుగుతున్న విషయాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు? పశ్చాత్తాపడు, వారము జరిగినటువంటి దోషము సరిచేసుకుంటే ఆయన జీవులు స్థిరపరచుటకు నీతిమంతులకు కలిగినటువంటి మరణము మనకందరికీ కలిగే విధంగా అంత్యదశలో నీతిమంతునికి అంత్యదినంలో జరిగే ఆ విషయం మనకు కలుగుతుంది. ఎందుకంటే మనం ప్రభువుని నమ్ముకొని నీతిమంతులుగా జీవించడానికి ఇష్టపడుతున్నాం చివరి వరకు. కాబట్టి ఆ మరణించిన వారందరూ లాజరు లాగా ఎడిపోతాం, అబ్రహాము రొమ్మును ఆనుకునే విధంగా పరదేశికి పోతాం. హల్లెలూయా. తమ ప్రయాసం మాని విశ్రాంతి లభించుదురు, అంటే విశ్రాంతి పొందుకుందురు. ఆ జాబితాలో చేరుతాం. కాబట్టి మనము విడుదల పొందుకుందామా? మనము దేవుని దగ్గర ఒప్పుకుందాం. మంచిదైన చెడ్డదైన ఆ తీర్పులను మంచి స్థిరపరుస్తున్నాడు. నిన్ను చెడు తీసేయటానికి నువ్వు ఒప్పుకుంటే, నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు నొచ్చుకోవాలి. అయ్యా ఇలాగ మాట్లాడడం తగదు, ఇలా ప్రవర్తన తగదు, ఇలా ఆలోచన తగదు, ఇలా నిర్ణయం తీసుకోవడం తగదు, ఇలా భక్తిహీనత తగదు, తను నన్ను క్షమించుము. పరిస్థితి వల్ల ఇలా జరిగిన ఏదైనా దాన్ని సమర్థించుకోవద్దు. పరిస్థితి అనుకూలం ఉన్నా ప్రతికూలం ఉన్నా తప్పే అని ఖండించుకుంటే దేవుడు నమ్మదని దేవుడు క్షమించేవాడు. అది కృప అన్నమాట. ధర్మశాస్త్రం అస్సలకే నువ్వు పడాల్సిందే, ఆ ఫలితం పొందుకోవాల్సిందే అంటే ధర్మశాస్త్రం. నువ్వు చేసినావు కదా, ఆ ఫలితం పొందాల్సిందే, పొందుకోవాలి అంతే. నాకేంది, నేను మినహాయించలేను. నేను అద్దంటే చేస్తేవి కదా, ఇక ఫలితం అనుభవించు. అదే కర్మ. చేసే దానికి ఏంటిదే కర్మ వెంటాడుతుంటారు కదా, ఆ కర్మను తీసేటకు ఇష్టపడుతున్న దేవుడు. అయితే పశ్చాత్తాపం చాలామంది అంటారు కావాలని చేసుకుంటే దేవుడు అంటే దేవుడు హృదయం చూడాడండి. నీ నకరాలు నీకే గింతుంటే ఇప్పుడు దేవుడికి ఎంత ఉండాలి? నకరాలు పనిచేయవు. హలో, ఇక దేవుడు ఎట్లా క్షమిస్తాడు, దయామయుడు, కృపామయుడు, కనికర సంపన్నుడు అని చెప్పి నకరాలు చేస్తే ఆ నకరాలు తగిన విధంగా ఫలితం చూపిస్తాడు. నకరాలు వద్దు, వేషధారమైన వద్దు, నటించడం వద్దు, జీవించండి. హల్లెలూయా. యథార్థపరులుగా జీవిద్దాం. వేషధారులుగా లేదా మనుషులకు నీతిమంతులుగా అనిపించుకోవడం తేలిక. చర్చకెళ్తే మీ నీతిమంతులే, దేవుని బిడ్డలే అని. కానీ దేవుడు చూడడం మీ అంతరంగం యొక్క మార్పు చేర్పులు. కాబట్టి యథార్థంగా ఒప్పుకున్న వారికి పశ్చాత్తాపడి నిజంగానే దేవుని కోసం జీవించాలి, దేవుడు కోరినట్టుగా జీవించాలి. కృపలో నేను నడిపించబడాలి, దేవుని యొక్క నీతిలో
నడిపించబడాలి. దేవుని యొక్క ప్రభుత్వంలో ఉండాలి. జీవాధిపతి ప్రభుత్వంలో నేను ఉండాలనే వారికి పశ్చాత్తాపం ఉంటుందండి. పశ్చాత్తాపం ఇచ్చిన ప్రాయశ్చిత్తము లేదు. పశ్చాత్తాపం నొచ్చుకోవడం. అందుకోసమే కదా పరిసయుడు ప్రార్థన ఏమో నిర్లక్ష్యం చేశాడు, కానీ వెలుపలో సుంకరి ప్రార్థన నొచ్చుకున్నాడు అనమాట. ఆ నొచ్చుకోలేదు అతనికి. ఉపవాసం ఉండడం మంచిదే, దశభాగం చేయడం మంచిదే, చర్చికి రావడం మంచిదే, ధర్మాలు చేయడం మంచిదే, కానీ పాపం పొరపాటును బట్టి నొచ్చుకుంటున్నావా? ఇది ఈ మాత్రం చేయకపోతే ఎట్లా, అందరు చేస్తలే అని నువ్వు సమర్థించుకునే లెక్కలుంటే ఆ పరిచయని జాబితాలో పోతావు. సుంకరి ప్రార్థన చూడు దేవుడు ఎందుకు విన్నాడు? మళ్ళీ దేవాలయం వెలుపల ఉన్నావు. దేవాలయం వచ్చినంత మాత్రాన నీ ప్రార్థన వింటాడు అనుకుంటున్నావా? ఉపవాసం ఉంటున్నా, నేను వారానికి 2 సార్లు 3 సార్లు అని చెప్పుకున్నా, నువ్వు దశభాగం ఇచ్చడం మంచిదే, ఉపవాసం చేయడం మంచిదే, కానీ ఇవన్నీ నిన్ను పశ్చాత్తాపం కలగజేయాలి. అది దేవుని కార్యాలు నీకు పశ్చాత్తాపంకు గురి చేయాలన్నమాట. నువ్వు ధర్మం చేస్తున్నావు, నువ్వు దశభాగం ఇస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, కూడికలకు వస్తున్నావు, జబర్దస్త్గా మంచిగా వాక్యం చదువుతావు, సువార్త చెప్తావు, పాటలు పాడుతావు. పాటలు పాడినప్పుడు అందరూ ముగ్ధులవుతున్నారు ఆత్మపరవశంలో, కానీ నీకు ఆత్మపరవశం లేదు. పశ్చాత్తాపము నొచ్చుకోవడం లేదు, పొరపాట్లు. ఇంకేమైనా పోల్చుకోవడం కదా, దొంగలాగా లేదు, వ్యభిచారంలాగా లేదని పోల్చుకునే మనిషితో. ఏసైతో పోల్చుకో. ఏసై మానవుడు అవతరించి చేసినప్పుడు ఆయన ఎందుకు చనిపోయాడు? నీ తత్వాన్ని బట్టే కదా. కాబట్టి ఆయన మరణము నీకు ఇచ్చింది కాబట్టి ఆ మరణము నీ జీవితంలో ఈ మరణము ఆయన మరణముగా జాబితా చేరాలని నొచ్చుకోవాలన్నమాట. మరణకరమైన నిర్జీవమైన క్రియలు నీలో జరిగినప్పుడు, ఆలోచనగా, మాటగా, క్రియలుగా. అవసరం మనం ఏం తప్పు చేయము. ఇంటికాడ ఉండి 4 గోడల మధ్యలో ఉన్నాం, ఏం తప్పు చేయలే, ఎవరిని మాట్లాడాలి, ఎవరిని దాచి, కానీ స్వభావంలో ఆలోచనగా జరగలే. ఎన్ని పాప ఆలోచనలు వచ్చినాయి కనుక మనము తప్పక యేసయ్య రక్తం ఆశ్రయించాల్సిందే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగా ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధ పరచిన కొద్దీ నీతిమంతులుగా స్థిరపరచబడతాం. ఆయన రక్తం ద్వారా మనం కడగబడిన కొద్దీ పరిశుద్ధంగా చేర్చబడతాం. ఆయన రక్తంలో పడిన కొద్దీ ఆయన జీవంలో స్థిరపరచబడతాం. అందుకోసం ఆయన జీవంలో పాలు పొందుటకు అర్హులు కనుక మనం నొచ్చుకొని తీర్పులోనికి రాకుండా కాపాడబడతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఏ బాధ అయినా, ఏ వేదన అయినా కానీ ఈ పాప భీతి నుండి విడుదల పొందలేకపోతే, నీ ఏ బాధ అయినా ఆ బాధలో చచ్చిపోతే ఇంకా పెద్ద బాధపై, చిన్న బాధపై పెద్ద బాధలో పోతావు. అవన్నీ సాకులు చెప్పొద్దు. నేను ఎందుకు రాలేదంటే నా కొడుకు ఇట్లా ఉన్నాడు, నా బిడ్డ ఇట్లున్నది, లేకపోతే నా తండ్రి ఇట్లున్నాడు నేను అని ఒక్కసారి చూస్తాడు. నిత్యం ఇదే సాకులు చెప్తే ఇక నువ్వు అట్లే ఉండి బిడ్డ అని చెప్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేది మన ఏదో పరిశుద్ధపరచబడటానికి. అలా పరిశుద్ధపరచబడితే నువ్వు దీర్ఘించి పెద్ద ప్రార్థన అవసరం లేదు. ప్రభువా అని కలక్క నేర్చి, తండ్రి నాకు ఇది కావాలంటే ఎందుకు ఇవ్వడది అని వాక్యానుసారంగా. నీతిమంతుల ప్రార్థన బహు బలమైనది. అది నీ ప్రార్థన బలమైనది రీతిగా చేయటానికి, నీ క్రియలు బలమైన రీతిగా, పరిశుద్ధుల క్రియలు బలమైనదిగా నేను నిలబెట్టడానికి. నీ ముందట ఏ ఆయుధమో సాతాను కార్యాలు, సాతాను ఆయుధం ఏం పని చేయకుండా నిలబెట్టకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దమ్మున్న వ్యక్తిగా నిలబెట్టడానికి, శక్తివంతమైన వ్యక్తిగా నిలబెట్టడానికి ఆయన కృపను బట్టి నువ్వు బలవంతుడు, మనమందరం బలవంతులము కావటానికి పరిశుద్ధపరచబడే విధంగా క్షమాపణ పొందుకున్న నీతిమంతులుగా. కాబట్టి ఈ వాక్యాల చేత మనల్ని అందరినీ ఆశీర్వదించి మనము పరిశుద్ధతలో నడిపించబడదు గాక. ఆమేన్. రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థనకి ఏకీభవిద్దాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. నీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని దర్శించడానికి వందనాలు. అవునయ్యా,
ప్రభు మమ్మల్ని రక్షించి మా మమ్మల్ని వదిలిపెట్టకుండా విడవక మరవక నీ ప్రేమ చేత, శాశ్వతమైన ప్రేమ చేత, విడవని నీ కృప చేత మమ్మల్ని ఉదరిస్తూ ఆదరించుటకు మమ్మల్ని సమకూర్చి ఈ విధంగా మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును తండ్రి, మా భక్తిహీనత మా జీవితంలో కనబడకుండా అయ్యా, నీతికి కుడి ఎడమలకు పోకుండా తిరగకుండా తండ్రి, అవిశ్వాసమైన మాటలు, అవిశ్వాసమైన క్రియలు, అవిశ్వాసమైన ఆలోచనలు, అదంతా ప్రభా దోషానికి, అపరాధానికి, పాపానికి తీసుకుపోయి ఆ దుస్థితి నుంచి విడిపించడానికే ప్రభా మా భక్తిహీనత జీవితము సరిచేయబడి భక్తులుగా నిలబెట్టడానికే మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అవునయ్యా, మా జీవితంలో ప్రార్థన లోపించిన, వాక్యం పఠించేది లోపించిన, నీతో సహవాసము అయ్యా లోపించిన, నువ్వు చెప్పినది చేయటానికి ప్రభు మేము బద్దగించిన, కుడి ఎడమలకు తొలగిన వాటన్నిటిని ప్రభు అపరాధంగా, దోషంగా పరిగణింపబడి పాపంలో పడేసే ఆ దుస్తు నుంచి విడిపించడానికి మాతో మాట్లాడేందుకు వందనాలయ్యా. ఈ మాట వినిపించుకొని ప్రభు నొచ్చుకొని పశ్చాత్తాపంతో నీ బలియాగమును జ్ఞాపకం చేసుకుని, అయ్యా నీ మరణం ద్వారా నేను సరిచేయబడుతున్నాను, నీ జీవులు స్థిరపరిచి అనుగ్రహం పొందుకుంటున్నాను కాబట్టి ప్రభువా, నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీ జీవులు స్థిరపరచుటకు ప్రభువా, అయ్యా నేను నమ్మిన బిడ్డలను, నీ మరణ కార్యమును నమ్మిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం పొందుటకు నీతిమంతులుగా తీర్చే అనుగ్రహము కలగజేసులకే వందనాలు తండ్రి. అట్టి విధంగా ఏ ఒక్కరు కూడా ప్రభువా భక్తినత కానీ ప్రభువా, అయ్యా నిర్లక్ష్యం వైఖరి కలిగిన ఆత్మీయ జీవితం కానీ ప్రభువా ఏమాత్రము తండ్రి అయ్యా అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ప్రభు స్తోత్రము తండ్రి, వారి జీవితంలో వారి మట్టి గట్టాలను ప్రభు ఎవరికి వారు పరిశీలించుకొని పరిశోధించుకొని నిజమే కదా నీ వాక్యాన్ని సమ్మతించి అంగీకరించి లోబడి ప్రభువా నీ బలియాగం ద్వారా పశ్చాత్తపడిన వారికి అయ్యా నీ రక్త ద్వారా పరిశుద్ధపరుచుతావు, నీ జీవం ద్వారా అయ్యా నీ మరణం ద్వారా వాళ్ళని విడిపించి నీ జీవం చేత వారికి అనుగ్రహం కలిగే విధంగా ప్రభు వాళ్ళలో నువ్వు గొప్పగా పాలు పంపులుగా చేయటకు కృప చూపిస్తున్నకే వదనాలు కనుక ప్రభువా, కృపకే కానీ మీరు ధర్మశాస్త్రానికి పాపానికి ప్రభుత్వం చేయటానికి కాదు అని సెలవిచ్చిన మాట మళ్ళీ నెరవేర్చబడుగాక. ప్రభు నీతిమంతుడు కలుగు అయ్యా, మరణము మాకు కలగాలి అయ్యా. అంత దశలో ప్రభువా నీతిమంతులకు అంతిమ కాలంలో ఉన్నటువంటిది మాకు లభించును కాకని బిలాము ఎలాగా ప్రవచించాడు, ప్రార్థించాడు, అలాంటి అనుగ్రహం కలుగుటకే ఇదిగో ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులను సెలవిచ్చి ఉన్నాం. తమ ప్రయాసము మాని విశ్రాంతి కొరకు పొందుకుందని సెలవిచ్చున్నాం. అలాంటి విశ్రాంతి మా జీవితంలో ప్రభా కలుగుట కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రభా పాపభారం తొలగించి విశ్రమించే విధంగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు, మనం ఉద్ధరిస్తున్నలకై, మనం హెచ్చరిక చేసినలకై, మనం సరిచేసే విధంగా ప్రేమ చేత నీ కృప చేత మమ్మల్ని గొప్పగా ఆవరిస్తులకే వందనాలు. మమ్మల్ని మేము తగ్గించుకుని నామని ఇచ్చిస్తూ మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెప్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. May the God bless you. Praise the Lord.